జీసస్. ఆర్ యూ హ్యాపీ? ఎంతమంది సంతోషంగా ఉంది? ఇన్ని లక్షల రూపాయల సాక్షి ఉంది, మీకు ఇంకా సంతోషం లేదా? ఆ బిడ్డకే కాదు, మాకు సంతోషం ఉంది. నేను ఎప్పుడు ప్రార్థనలో 3 ప్రార్థన చేస్తూ ఉంటాను. నంబర్ 1, ప్రభువా ఆత్మీయ ఆశీర్వాదం దయచేయండి. నాకు అది లేకపోతే ఎంత దీవెనలున్నా అది నా ప్రాణానికి ఆత్మకు ఉరిలాగా ఉంటుంది. ఆత్మీయంగా ఉరిలాగా ఉండొద్దంటే నేను ముందు ఆత్మీయంగా దీవించబడాలి. నేను ముందు వెళ్ళిపోతే కుక్క ఎలాగో నా వెనక వచ్చేస్తుందో మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. 1, ఆత్మీయ ఆశీర్వాదం కావాలి అని అడుగుతాను. 2వది, ఆరోగ్య ఆశీర్వాదం కావాలి. ఈ అమ్మ చెప్పింది అనుకుంటా, వయసులో ఉన్నప్పుడు ఎక్కడికన్నా పోతాం, ఎదురుగా సింహం వచ్చినా చూద్దాం అంటాం. కానీ పెద్దవాళ్ళం అయితే అడుగు వేయటం, అడుగు తీయటం ఎంత కష్టం ఉంటుందో. రీసెంట్గా ఎక్కడో చూశాను, నాకు 30 కోట్లు ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు, ఏం లాభం అంటున్నాడు. ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం? కాళ్ళు మంచిగా ఉండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి. నేను ఎప్పుడూ ప్రార్థనలు అడుగుతూ ఉంటాను, ఆత్మీయ ఆశీర్వాదం దయచేయి. 2వది, ఆరోగ్య ఆశీర్వాదం దయచేయి. 3వది, ఆర్థిక ఆశీర్వాదం కూడా కావాలి. ఏమండి, మనుషుల దయ కూడా మనకు అవసరమా కాదా? దేవుని దయ ఉంటే చాలు అని చెప్పనలేం. ఆ దేవుడే మనుషుల దయ కూడా మనకు చూపించాలి. సో నేను ఎప్పుడు ఇలా ఇచ్చేవాడిగానే ఉండాలి తప్ప ఇలాగూ అడుక్కునేవాడిగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఈ 3 నేను ప్రతిరోజు నా ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటాను. 26వ సంవత్సరం వచ్చింది, ఇంకా 26వ సంవత్సరం మొదట్లోనే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. 26 ఏమి మన కొరకు తెస్తో తెలియదు కానీ ఒకటి మాత్రం అనిపిస్తుంది, ఎక్కువ శ్రమలు, ఎక్కువ కీడు, ఎక్కువ నష్టం ఉంది. భక్తిలో కాపాడుకుంటే తప్ప, ప్రార్థనలో ఉంటే తప్ప మరి కాపాడుకోవటం చాలా కష్టం. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధునిగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే, ప్రార్థన చేసేవాడు ఇంకా ప్రార్థన చేస్తూనే, నిద్రపోయేవాడు ఇంకా ఎందుకు వాడు నిద్ర డిస్టర్బ్ చేస్తా? లెట్ హిమ్ స్లీప్, లెట్ హిమ్ స్లీప్. నేను దేవుల్లో ఉన్నాను అనటానికి గుర్తుంటే చెప్పనా? లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త 18:7. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు 18:7 దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా అని ప్రశ్న అడుగుతున్నాడు. అక్కడే ఆయన వారికి న్యాయము తప్పక తీరుస్తాడు అని జవాబు చెప్తున్నాడు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఏర్పరచుకొనిన వారు ఎవరు? ఏర్పరచుకున్న ఒక బైబిల్లోనే ఉంచి చెప్తున్నాను. ఏర్పరచుకొనిన వారు ఎవరు? జాస్పర్ గారా, రెవరెండ్ గారా, బిషప్ గారా, జనరల్ సూపరింటెండెంట్ ఎవరు? అమ్మ అక్కడే బైబిల్లో ఉంది బిడ్డ, రీడ్ ఇట్. ఆ 7వ వచనం మళ్ళీ చదువుదామా? దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని చూడగా నాకేమర్థమైందంటే, ఏర్పరచుకున్న వారు ఎవరంటే వారు దివారాత్రులు మొరపెట్టేవారు. నేను మౌనంగా ఉన్నాను అనుకోండి, నోరు మూసుకొని ఉన్నాను అనుకోండి, అన్ని ఉపద్రవాలన్నీ అమిదిగా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇదిగో ఎవరు ఏర్పరచుకున్న వారంటే నాకు అర్థమైంది, దివారాత్రులు వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి వస్తాయి, అందరికీ వస్తాయి. ప్రార్థన చేసేవారికి వస్తాయి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి వస్తాయి, ఉపవాసం చేసేవారికి వస్తాయి, ఇంకొక అడుగు ఎక్కువే వస్తాయి, ఒక ఆకు ఎక్కువే వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ ఏం తెలుసా, వారు నోరు మూసుకొని మౌనంగా ఉండరు కానీ దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడు తరచుగా మాట్లాడుకుంటాం, ప్రేయర్ చేంజెస్ థింగ్స్, ప్రేయర్ చేంజెస్ థింగ్స్. కానీ ఒకటే అనుకుంటాను, ప్రార్థన పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు దిగి వచ్చి కార్యం చేస్తాడా? నేను నోరు మూసుకుంటే అలాగే ఉంటుంది, ఆ దరిద్రం అలాగే ఉంటుంది. కొంతమంది అస్సలు నోరు తెరవరు, సార్ ఇది నా ఇష్టం, నా నోరు నీకెందుకు? అవును బిడ్డ, అలాగే ఉండు, నోరు అలాగే ఉండు, దరిద్రం నెత్తి మీద అలాగే ఉండును గాక, నోరు మూసుకొని ఉండును గాక. జీవ మరణములు 4 వశం.
నేను ఒకటి చేయాలి, ప్రార్థన 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 ప్రార్థన. బ్రూస్లీ అనేవాడు ఏమంటా అంటే 1000 టెక్నిక్లు తెలిసిన వాడంటే నాకు ఏం భయం లేదు, కానీ ఒక్క టెక్నిక్ 10,000 సార్లు ప్రాక్టీస్ చేశానంటే వాడు నాకు చాలా భయం. అదేంటి సార్ బ్రూస్లీ గురించి చెప్తాను, ఏసై గురించి కాదు, ఏసై నాకు చాలా ఇష్టం, చెప్తాను ఏసై గురించి చెప్తాను. అతను ఏమన్నా అంటే ప్రపంచంలో ద బెస్ట్. ఏమన్నాడు తెలుసా అండి? 1000 టెక్నిక్లు తెలిసిన వాడంటే నాకు పెద్ద భయమేమీ లేదు, కానీ ఒక్క టెక్నిక్ 10,000 సార్లు ప్రాక్టీస్ చేసామంటే మాత్రం చాలా. నాకు అనిపించింది, నాకు తెలిసిన ఒక్క టెక్నిక్ ఏంటంటే ప్రార్థన చేయటం. అర్థమైందా? ప్రార్థన చేయి. అర్థం కావట్లేదా? ప్రార్థన చేయి. ఏం చేయాలో దిక్కు తోచడం లేదా? ప్రార్థన చేయి. డూ వన్ థింగ్. ఎవరో చెప్పారు, నిలబడ్డావా పడిపోతావు. అందుకని ఆ పడితో మోకాళ్ళ మీద పడితే మోకాళ్ళ మీద ప్రధాన్ని సాధిస్తావు. చెవిగలవారు విందురుగాక. ప్రసంగించిన వాడు పడిపోతాడు, ప్రొఫెసీ చెప్పిన వాడు పడిపోతాడు, దర్శనం చెప్పిన వాడు పడిపోతాడు, ప్రొఫెసీ చెప్పబడిన వాడు చెప్పించుకున్నవాడు ఫెయిల్ అయిపోతాడు, కానీ ప్రార్థించిన వాడు మాత్రం ఫెయిల్ కాడు. ఎందుకు తెలుసా? అతడు కల పడిపోయినా ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ విల్ లిఫ్ట్ హిమ్ అప్. ప్రార్థన ఆత్మ అతను ఏం చేస్తుంది? లేపేస్తుంది, పైకి లేపేస్తుంది. దివారాత్రులు ప్రార్థించేవాడిగా ఉందును గాక. యేసయ్యతో హృదయం నింపుకొందును గాక. అణువణువు కణకణం యేసయ్యతో నింపుకొందును గాక. ఆత్మతో నింపబడుదును గాక. అభిషేక తైలం నా మీద ఉండును గాక, నా మీద ఉండును గాక, నా మీద ఉండును గాక. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ద బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథం చాప్టర్ 1 మొదటి అధ్యాయం 9వ వచనం. మొదటి అధ్యాయం 9వ వచనం. 9వ వచనం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము. నాకు ఆ మాట చాలా ఇష్టం. ఎన్నిసార్లు ఈ యొక్క వాక్యాన్ని నేను ధ్యానం చేసానో. ఇదిగో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందో, నువ్వు నడిచే మార్గమంతట్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉందో. 26వ సంవత్సరంలో నేను ఏం ఆశిస్తూ ఉన్నాను? డబ్బులు కావాలా? వస్తువులు కావాలా? వాహనాలు కావాలా? పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కావాలా? ఏం కావాలని కోరుకుంటున్నాను? నా కళ్ళ ముందు యెహోషువ ఎన్నిసార్లు చెప్పానో, ఎన్నిసార్లు ధ్యానం చేశానో, ఎంత ఇష్టమో. దైవజనుడైన మోషే చనిపోయాడు. ఆ తరువాత నాయకత్వం యెహోషువకు అప్పగించబడింది. మోషే పరిచారకుడు. నాకు అర్థమైంది, ఎంత గొప్ప దైవజనులైనా దేవుడు పిలిచినప్పుడు రమ్మంటే వెళ్ళిపోవాల్సిందే. నరులారా నా ఎద్దుకు రండి అంటే వెళ్ళిపోవాల్సిందే. ఆగు ప్రభువా, కొంచెం సేవను విస్తరింపజేసుకొని లేక మనోడి మీద 4 రాళ్ళు వేసుకొని నేను వస్తాను ప్రభు అంటే కుదరదు. దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. ఎవరో చెప్పారు, దేవుని సేవకులు చనిపోతారు, కానీ దేవుని సేవ మాత్రం కొనసాగించబడుతూ ఉంది. పరిచర్య కొనసాగించబడుతుంది. ఒక ఆయన నాతో చెప్పాడు, పాస్టర్ గారు మాట్లాడుతూ, 6-8 పిల్లర్స్ మీద దీన్ని కట్టాను. నా బాధ ఏంటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోద్ది దీని సంగతి నన్ను అడిగాడు. పోయిపోయి నేను చెప్పాను కుప్పకూలిపోద్దని చెప్పాను. అదేంటి అట్లా అంటున్నావు? అవును, మరి నువ్వు కట్టావు కదా, కుప్పకూలిపోద్ది అంతే. దేవుని మీద కట్టితే, ప్రార్థన మీద కడితే, విశ్వాసం మీద కడితే, పరిశుద్ధాత్మ మీద కడితే, త్యాగం మీద కడితే, నేను చచ్చిపోయినా ఆ పని అలా నిలిచి ఉంటుంది అంతే. అది దేవుందే. దేవుని పని దేవుని శక్తితో చేయాలి. గాడ్స్ వర్క్ డన్ ఇన్ గాడ్స్ వే విల్ నాట్ ల్యాక్ ఎనీ గాడ్ సప్లై. దేవుని పని దేవుని శక్తితో చేసినప్పుడు ఏది కొరత ఉండదు. ఇదిగో దేవుడు అనేక మాటలు యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువ బహుశా 40 సంవత్సరాలు ఐగుప్తులో గడిపాడేమో. 40 సంవత్సరాలు అరణ్యంలో, వాండరింగ్ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యంలో తిరుగుతూ వాళ్ళతో పాటు గడిపాడు. 40, 80 సంవత్సరాల వయసులో దేవుడు అతనితో మాట్లాడుతున్న మాట తెలుసా? జాషువా, నిబ్బరంగా ఉండో, ధైర్యంగా ఉండో. నాకు విషయం అర్థమైంది. సేవ చేసే వాళ్ళకి రిటైర్మెంట్ లేదు. 80 సంవత్సరాల వయసులో దేవుడు చెప్తున్నాడు అతనితో. 150 సంవత్సరాలు యెహోషువ బ్రతికాడు. నిబ్బరంగా ఉండో, నువ్వు ధైర్యంగా ఉండో. ఇశ్రాయేల్ చరిత్ర నాకు ఎలాగ విభజించడం ఇస్తాం. మొదటి అనుభవం, వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. అంటే ఐగుప్తు యొక్క రాజు ఫరోని సాతానుగా చెప్పుకుంటే ఐగుప్తు యొక్క దాసత్వంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు.
ఎర్ర సముద్రము దాటడం ద్వారా వాళ్ళకి ఏమొచ్చింది తెలుసా? రక్షణ వచ్చింది. అది మొదటి అనుభవం. రెండవది, అరణ్యములో 40 సంవత్సరాలు వారు ఏం చేస్తున్నారు? తిరుగులు ఆడుతూ ఉన్నారు. 40 సంవత్సరాలు వాండరింగ్ ఇన్ ద విల్డర్నెస్. దేవుని నిబంధన ఉంది, దేవుని వాగ్దానం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుని పక్షంగా ఉన్నాడు. అయినా వారు అవిశ్వాసాన్ని బట్టి భయపడి ఎదురు తిరిగి అవిశ్వాసముతో పిచమూడ్ ముందుకెళ్ళాల్సిన వీళ్ళు ఎరకెళ్ళిపోయా. 40 సంవత్సరాలు దే బీన్ వాండరింగ్. అది రెండవ అనుభవం. ఇదిగో ఇప్పుడు వచ్చింది మూడవ అనుభవం. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, జాషువా నువ్వు పని చేయాలి. ఈ జనం అంతటిని కూడా యోర్దాను దాటించి వాగ్దాన దేశంలో నడిపించాలి. వాళ్ళకు ముందుగా నువ్వు వెళ్ళాలి, నీకు ముందుగా నేను వెళ్తాను. నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు భయపడొద్దు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. హైదరాబాద్లో తరచు ఒక మాట అనుకుంటాం, జో డర్గాయా ఓ మర్గాయా. నాకు హిందీ కూడా వస్తుంది. హల్లెలూయా. భయపడొద్దు, ఎవరిని చూసినా భయపడొద్దు. బలహీనతలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. వచ్చును గాక. ఆమె ఎందుకు వస్తాయో తెలుసా? నన్ను దేవునికి దగ్గరగా చేయటానికి వస్తాయి. నా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూపించడానికే వస్తాయి. గొలియాతు 40 దినాలు వాళ్ళు కనబడుతూ జుమ్ 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 కనబడుతుంటే చెట్టుకొకడు పుట్టకొకడు పారిపోయాడా? ఏమండి, అంత పెద్దోళ్ళు కూడా ఏంటి, పెద్దోళ్ళు కూడా 6 ప్యాక్ 70 ప్యాక్ 80 ప్యాక్ 90 ప్యాక్ ఉన్నోళ్ళు కూడా ఏం చేయ చెట్టుకోడు పుట్టకోడు పారిపోతున్నాడా? కానీ ఏం చేసేది తెలుసా? ఈ బాలుడైనటువంటి దావీదు దేవుని ఆత్మతో నింపబడి గొల్యాతు వైపు పరిగెత్తున్నాడు. బికాస్ ఆఫ్ అనాయింటింగ్. అభిషేకం ఉన్నవాడు ముందుకు పోతాడు, భయపడినవాడు పొట్ట వెనక పోతాడు, చెట్టు వెనక పోతాడు. అర్థమయ్యేవాడికి అర్థమను గాక. అమ్మ, నా మాట అర్థమవుతుందా బిడ్డ? ఏమయ్యా దావీదు ఎందుకు పోతున్నావు? నువ్వు చూస్తుంటే రోళ్ళ కనపడుతున్నావు. ఆయన అన్నాడు, కుక్కనా అంటే కుక్కలా కనపడుతున్నావు. ఆయనకి ఎందుకు ముందు పోతున్నావు అంటే అనాయింటింగ్ విల్ డ్రైవ్ హిమ్ టు ఫైట్ ద ఎనిమీ. జీవం గల దేవుడు అక్కడ, దేవుని నామాన్ని అవమానపరిచే వీడక్కడ. వీడు కుక్కలా అంటాడు. నేను త్వరగా చెప్తాను, ఇలా చెప్తాను, టైం అంతా అయిపోద్ది. యెహోషువతో దేవుడు ఏమేమి చెప్పాడో చెప్తాను. మొదటి అధ్యాయంలో మనమున్న 3వ వచనం 5వ వచనం మొదటి చదువుతాను. మొదటి అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నేను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. మొట్టమొదటి మాట ఈ మాటలో చెప్తారు. నా వైపు చూడండి బిడ్డ. దేవుడు మొట్టమొదట మోషేతో ఏం చెప్తున్నాడు తెలుసా? యెహోషువా, నేను మోషేకు ఎలా తోడై ఉన్నానో నీకు అలా తోడై ఉంటాడా? నేను నీకు తోడుగా ఉంటానని చెప్తే సరిపోయేది కదా. అలా ఎందుకు చెప్పకుండా మోషేకు తోడై ఉన్నట్టు ఎందుకు చెప్తున్నాడు? మోషే పరిచారకుడు, నూను కుమారుడైన యెహోషువ తెలుసు కనుక మోషేనే చూస్తూ ఉన్నాడు. మోషే ఎలా జీవించాడు, మోషే ఎలా ఎన్ని కార్యాలు చేశాడు. ఆ రోజుల్లో ప్రపంచ దేశంలో మోస్ట్ సివిలైజ్డ్ నేషన్ ఏంటంటే ఐగుప్తు రాజు దగ్గరికి పోయే ఎంత గుండెలు ఎలా వచ్చాయి ఈయనకి. మాట సరిగా రాదే, నత్తివాడే, సరిగా పలకటం రాదే. మోషే ఇలా చేస్తున్నా అంటే దేవుని సన్నిధి అతనితో ఉంది. యెహోషువ యొక్క రోల్ మోడల్ ఎవరండి? నాయకుడే, మోషేనే. మోషే ఇలా చేస్తున్నాడంటే, ఇలా మాట్లాడుతున్నాడంటే, ఇలా నడిపిస్తున్నాడంటే గాడ్ వాస్ విత్ హిమ్. జాషువా, నీకేం కావాలి? నాకేం అవసరం లేదు. మా మాస్టర్ గారి లాగా నేనుంటే చాలు, నా యజమానులాగా నేనుంటే చాలు. నా యజమానిలో ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసా? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. 26 సంవత్సరంలో నా దేవుడు నాకు తోడైండును గాక. మీ దేవుడు తోడైండును గాక. నా దేవుడు తోడుగా ఉంటే ఏదైనా భరిస్తాం, ఏదైనా నిలబడతాం, ఏదైనా దేవునితో నిలబడతాం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విరోధి. అందుకని నువ్వు బలహీన పడకో, నువ్వు ఢీల పడకు, నువ్వు కృంగిపోకో. ఒక మాట ఉంది, 1 man with courage is majority అట. ఒక్కడు ధైర్యంగా ఉంటే వాడు అది మెజారిటీ, మైనారిటీ కాదు, మెజారిటీ. వీఆర్ మైనారిటీ పీపుల్. హూ టోల్డ్ వీఆర్ మైనారిటీ? మేబీ స్టాటిస్టికల్లీ వీఆర్ మైనారిటీ పీపుల్, బట్ విత్ జీసస్, విత్ గాడ్, విత్ హోలీ స్పిరిట్, విత్ ప్రేయర్ వీఆర్ మోర్ దెన్ మైనారిటీ, వీఆర్ మెజారిటీ.
నేను ప్రసంగం చేసే ప్రతిసారి ఇలా మాట్లాడుకుంటాను. ఓ ఈ జాస్పర్, జర మెల్లగా మాట్లాడవా. నేను ఎప్పుడు అలాగే ఉంటాను. జాస్పర్, బీ కామ్, బీ కూల్, జర మెల్లగా మాట్లాడు, తొందర ఏం లేదా. నేను మాట్లాడే మాటలు దేవుని మాటలు, జీవము గల మాటలు, ప్రవచన మాటలు, పరలోకపు మాటలు, దేవోక్తులు అని తెలిసినప్పుడు భావోద్రేకాల చేత కొనిపోబడతాను ఏంటో. వీఆర్ మోర్ దెన్ మెజారిటీ. వన్ హూ ప్రేస్, వన్ హూ హ్యాస్ కరేజ్ ఇస్ మోర్ దెన్ మైనారిటీ, మెజారిటీ. నీకు తెలుసా, దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే రాజ్యాలు కుప్పగొలిపోతాయి. నేను చెన్నైకి వెళ్ళాను. అక్కడ ఒక దైవజనుడు చెప్పాడు ట్రైనింగ్లో. ఆ హాల్లోకి ఆయన వెళ్ళేసరికి అక్కడ మినిస్టర్లు, కేంద్ర మినిస్టర్లు, రాష్ట్ర మినిస్టర్లు, ఎమ్మెల్యేసు, ఎంపీసు అందరూ ఉన్నారట. ఈయన వెళ్ళగానే అందరూ లేచి పడ్డారట. ఈయన కూర్చున్నాక అందరూ కూర్చున్నారట. ఆయన చెప్పాడు, చెన్నైలో ఇలా వచ్చింది, ప్రతి రాష్ట్రంలో ఇలా కావాలని చెప్పాడా. వరుసగా ప్రార్థన చేస్తే ప్రభుత్వం కూలిపోయిందట. అంతే. మనం కూలగొట్టే ఉద్దేశంగా జీవితాలు మార్చబడటం, ప్రభుత్వాలు మార్చబడటం, బ్రతుకులు మార్చబడటం. నేనేం కోరుకుంటాను తెలుసా, నాకు తోడుగా ఉండాలి, సంవత్సరం అంతా నాకు తోడుగా ఉండాలి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునా. మోషకు తోడైనట్టు నీ తోడు అయి ఉంటానా. ధనధాన్యాలు వద్దో, మరి ఇంకేం వద్దో, నీకేం కావాలి, దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు. నేను చచ్చిపోయినా కూడా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అంతే. ఇక్కడ కళ్ళు మూసుకుంటాను, అక్కడ కళ్ళు తెరుస్తాను, యేసయ్యను చూస్తాను. ఐ లివ్ విత్ హిమ్ ఫర్ ఎవర్. బలా నమ్మకమైన మంచి దాసుడా. కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం సన్నిధి గురించి కొన్ని మాటలు చెప్తాను. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. మనకు తెలుసు దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడో. ఇదిగో నీ 51వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి, ఏమని అడుగుతున్నాడు ఇతను? నీ సన్నిధిలో నుండి నన్ను, పాపం చేశాను, పాపంలోనే పుట్టాను, పాపమే నన్ను ఏలుబడి చేసింది, నా తల్లి గర్భంలోనే పాపంతో రూపింపబడ్డాను, హిస్సోపుతో నా పాపం కడుగు, వాష్ మీ వైటర్ దాన్ స్నో. ఆయనకి చెప్తున్న మాట, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకపో. గ్రేటెస్ట్ థింగ్ ఏంటి తెలుసా? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. నేను బైబిల్ కాల్లో 11 సంవత్సరాలు పనిచేశాను. వేల మందిని తర్ఫీ చేశాను. 26 సంవత్సరాలకు అనిపిస్తుంది. దేవుని సన్నిధి గురించి నేను తెలుసుకుందును గాక, ఆయన పాదాల దగ్గర కూర్చుందును గాక, ఆయన చూచుదును గాక, ఆయన చూస్తూ కాలాన్ని సమయాన్ని మర్చిపోదును గాక. మనందరికీ తెలిసిన మాట. నిర్గమకాండం చాప్టర్ 33 వర్స్ 14 మనందరికీ తెలిసిందే. నా సన్నిధి నీకు తోడుగా. 33వ అధ్యాయంలో మాటలు కనపడతాయి. 33వ అధ్యాయంలో మాట కనపడుతున్నాయి. నేను చెప్తాను బ్యాక్గ్రౌండ్ ఏంటో. ఇదిగో దేవుడు మోషతో చెప్తున్నాడు, నా సన్నిధి, నా కటాక్ష నీ మీద వచ్చింది, నువ్వు వెళ్ళు. కానీ మోషే అంటున్నాడు, వెళ్ళు అంటున్నావు, మా నాతో ఎవరిని పంపిస్తావు? ఆ మాట చెప్పలేదు నాకు. అప్పుడు 33వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నాతో ఎవరిని పంపుతావు? 2 మిలియన్స్ అంటే 20 లక్షల మంది, వీరందరూ నడిపించాలంటే నాకు ఎంత కష్టం. నువ్వు పో అంటున్నావు, వెళ్ళు అంటున్నావు, నేను వెళ్తా కానీ ఎవరిని పంపుతావు? ఈ జనం నీ జనమే కదా. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునా. కింద మాటల్లో ఉంది, ఇదిగో నేను 16వ వచనం చదువుతున్నాను. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగిందని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే కదా. ఇంకా కింద ఉంది, అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుము. ఆ మాట నోట్ చేసుకోండి. భూజనంలో ఉన్న వారందరిలో మనం ప్రత్యేకించబడేది. ఎలా ప్రత్యేకించబడతాం? డ్రెస్సుని బట్ట, డ్రెస్ కోడ్ని బట్ట, ఫ్యాషన్ని బట్ట, మన స్టైల్ని బట్ట, మన మాట తీరుని బట్ట. ఏమండి, కొంతమంది ముందు నుంచి చూస్తే ఆడవాళ్ళ కనపడతారు, దానికి చూస్తే మగవాళ్ళ కనపడతారు. అర్థం కాదు, ఏంటో అర్థం కాదు. దేన్ని బట్టి మనం ప్రత్యేకించబడ్డ వారిగా ఉంటాం. ఇదిగో నీ సన్నిధి మాతో ఉంది, నీ సన్నిధి మమ్మల్ని ప్రత్యేకపరుస్తుంది.
26వ సంవత్సరంలో నేను అడిగేది, నేను ఆశించేది, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు. ఆ ప్రార్థన చేసుకో, ఆ కాళ్ళు పట్టుకో. మనుషుల దగ్గర పట్టుకుంటే, మనుషుల దగ్గర ఏడిస్తే ఏం లాభం? మనుషుల దగ్గర ఏడిస్తే ఏం లాభం? ఇర్మియా గ్రంథంలో మాట కనబడుతూ ఉంటుంది. 9వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 9:17. ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి. నాకేమర్థమైందంటే, తెలివి గల స్త్రీలు వచ్చి కన్నీళ్లతో మన కొరకు ప్రార్థన చేస్తారా? నాకు విషయం అర్థమైంది. తెలివి గలవాడు దేవుని సన్నిధిలో ఏడుస్తాడు, తెలివి లేనివాడు మనిషి దగ్గర ఏడుస్తాడు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమని గాక. తెలివి గల వాళ్ళు ఎక్కడ ఏడుస్తారు? దేవుని సన్నిధిలో పట్టుకో, ఆయన సన్నిధిలో వేడ. తెలివి లేని వాళ్ళు, అక్క నా బాధ నీకు తెలుసా, ఆంటీ నా బాధ నీకు తెలుసా, నీకు మాత్రం చెప్తా. అప్పటికి 10 మంది చెప్పింది, 10 మందికి అట్లాగే చెప్పింది. 10 మందికి చెప్పింది, 10 మందికి అట్లాగే చెప్పింది. నీకు మాత్రమే చెప్తున్నా. తెలివి గలవారు దేవుని సన్నిధిలో ఏడుస్తారు, తెలివి లేనివారు మనుషుల దగ్గర ఏడుస్తారు. దేవుని సన్నిధి ఇట్స్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్స్ నాట్ టాలెంట్స్, ఇట్స్ నాట్ ఎలోక్వెన్సీ స్పీచ్. ఏంటి తెలుసా మరి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఉంటే ప్రత్యేకంగా ఉంటాం. ద బుక్ ఆఫ్ జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నేను మీకు అప్పగించిన దానిని గైకుని నెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణను కాపాడుదువు. మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. అదేంటంటే నా సన్నిధిని నిలిచే, గట్టి చెప్పండి బిడ్డ మాట, నా సన్నిధి నిలిచే భాగ్యం. భాగ్యం. ఓ సహోదరిలో ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా పేరు భాగ్యమ్మ, పేరులోనే భాగ్యం ఉంది కానీ బతుకులో భాగ్యం లేదయ్యా. బహుశా నేను పుట్టినప్పుడు మమ్మీ డాడీ వాళ్ళకి భాగ్యం ఉంది ఏంటో, అందుకే వాళ్ళ పేరు నాకు పెట్టారు. కానీ జీవితం అంతా బాధే, రోదనే, కన్నీళ్ళే. నా సన్నిధిలో నిలిచే భాగ్యం. ఇట్స్ ఎ గ్రేట్, ఆసమ్, వండర్ఫుల్ ప్రివిలేజ్. నేను నా స్టూడెంట్స్తో తరచూ చెప్తా ఉంటా, దేవుని సేవ చేయటం నీకు భారంగా ఉందా, భాగ్యంగా ఉందా? భారంగా ఉందంటే ఎక్కడో తేడా ఉందన్నమాట. ఏదో లోకం వైపు నువ్వు ఆకర్షించబడుతున్నావు అన్నమాట. అది భాగ్యంగా ఉండాలి, ఆనందం. సార్ ఒక్క నిమిషం ఆలోచించండి. మహిమ స్వరూపి అయిన దేవుడు ఎక్కడ, మట్టి వాడినైనా నేనెక్కడ? ఈ మట్టి నోరితో మహిమ సువార్తను ప్రకటించే భాగ్యం ఎక్కడ? దేవుడు తలంచుకుంటే ఏదో ధనవంతుని పిలిచి అబ్బాయి నా మాట చెప్పండి చెప్పేవాడు, దూతను పిలిచి చెప్పండి చెప్పేది. కానీ దేవుడు వాళ్ళని ఇవ్వలేదు. అల్పులము, అయోగ్యులము, అనర్హులమైన మనకు ప్రార్థించ కృపించాడా, మనకు ప్రకటించ కృపించాడా? అర్థమయ్యే వాళ్ళకి అర్థమను గాక. హలో చెప్తారు కొంచెం, ఇంకొంచెం పైకి చెప్తారా? చెయ్యి పైకి చెప్తారా? సంతోషంగా చెప్తారా? చేతులు ఊపుతూ చెప్తారా? సంతోషంగా ఉందుము గాక, ఆనందంగా ఉందుము గాక, ఉల్లాసంగా ఉందుము గాక. అసలే ఇంట్లో బాధలు ఉండి ఏడ్చి ఏడ్చి చర్చికి వస్తే చర్చిలో ఇంకా అలాగుంటే ఎలాగుంటుంది? ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలం పొందుకుంటాం. ఆయన గురించి మాట్లాడితే దేవుని వాక్యంలో ఉంది, నా వాక్యము దహించు అగ్ని వంటిది కాదా? 23:29 ఇర్మియా. బండను బద్దలు చేయి. నేను ఎప్పుడు ఎవరికి తెలుసా, ప్రభువా నీ వాక్యాన్ని నేను ఎత్తి పలుకుచుండగా మనుషుల హృదయములో ఉన్న చెత్త, ఆ బలహీనత, ఆ అపనమ్మకం, ఆ వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు లాయమైపోవును గాక, కాల్చబడును గాక.
బండలు ఉన్నాయి. ఏం బండలు ఉన్నాయి? ఆర్థిక బండలు ఉన్నాయి, అనారోగ్య బండలు ఉన్నాయి, ఏంటి శోధనలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. వాక్యం ప్రకటించబడగానే సుత్తే ఆ బద్దలు, ఆ యొక్క బండ బద్దలైపోవాలి. క్రషింగ్ ఎవ్రీ స్టోన్, ప్రతి కొండ బద్దలైపోవాలి. వచ్చేటప్పుడు ఈడ్చుకుంటూ బాధతో వచ్చాం, పోయేటప్పుడు సంతోషంగా ఇంటికి పోదుం గాక. వచ్చేటప్పుడు గుండె నిండిన దాంతో వచ్చాం, పోయేటప్పుడు ఉల్లాసంగా పోదుము గాక. పాట పాడుతూ పోదుము గాక, స్తుతించుతూ పోదుము గాక, ఆత్మచేత నింపబడి పోదుము గాక, పరవశించుచూ వెళ్ళుదుము. నా భార్య ఎప్పుడొక మాట అంటుంది, ఏమండి వచ్చేటప్పుడు లేటుగా అనిపిస్తుంది, పోయేటప్పుడు స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోతాం ఏంటండి అంటది. నేను చెప్పాను, ఏం లేదు, చక్రాలకి ఇల్లు తెలుసు, అది త్వరగా పోతాయి అంటున్నా. ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ ఉల్లాసం. నా జీవితంలో ఫస్ట్ టైం నర్సాపూర్ అనుకుంటా కూటానికి రమ్మన్నారు, వెళ్ళాను. రాత్రి 10 గంటలకు కూటి స్టార్ట్ అయింది. 1 గంటకు నాకు ప్రసంగం చేయమని ఇచ్చారు, జీవితంలో ఫస్ట్ టైం. అదే హైదరాబాద్లో ఉంటే 10 గంటకే పండుకుంటాను, 1 గంటకు అలా మంచి నిద్ర. 1 గంట నుంచి 2 గంటల వరకు నా జీవితంలో ఫస్ట్ టైం నేను వాక్యం చెప్పాను. అప్పుడు కూడా కొంతమంది చేతులు ఎత్తే వారిని ప్రభు కృపగా అప్పగించాను. ఇంటికి పోయేసరికి 2 అయింది. ఆ తర్వాత పాస్టర్ గారు అది అంత పెట్టి తినమంటే చికెన్ 65, 75, 85, 95, 2:30కి తినబట్టి ఏం తింటా సార్ చెప్పేది. తినేది హైదరాబాద్లో 6 గంటలకో 7 గంటలకు తింటాం, కానీ ఈ 2:30కి 3:30కి ఈ తిండి ఎక్కడ బాబోయే. ఆంధ్రలో అలా చెప్తూ ఉంటారు, అలా అవుతూ ఉంటాయి. మన దగ్గర అంతసేపు మాట్లాడినా ఉండరు, ఎవరిదానా వెళ్ళిపోతాం, మీరే చెప్పుకోండి పాస్టర్, మేము వెళ్ళిపోతూ ఉంటారు. నాకేం కావాలి 26వ సంవత్సరంలో? ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, జాషువా జాషువా, ఐ హ్యావ్ కమిటెడ్ మై కంటిన్యూయింగ్ ప్రెజెన్స్ విత్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూ గో అండ్ ఫైట్ విత్ ఎనిమీస్. కంటిన్యూస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుని సన్ని నాతో ఉంటుంది. మనుషులందరూ నన్ను విడిచిపెట్టిన, బంధువులందరూ నన్ను విడిచిపెట్టిన, నా బలం నన్ను విడిచిపెట్టిన, విడువని దేవుడు, ఎడుబాయని దేవుడు, తోడుగా ఉండే దేవుడు నాతో చెప్తున్నాడు, మై కంటిన్యూస్ ప్రెజెన్స్ ఇస్ విత్ యూ. గో అండ్ డూ ద జాబ్, గో అండ్ డూ ద జాబ్. వెళ్ళి పోరాటం చేయి. చాలా మందికి పోరాటం లేదు సార్, ఆరాటమే ఉంది. ఏం వండుకోవాలి, ఏం తినాలి, మళ్ళీ అంట్లో ఎప్పుడు తోముకోవాలి, మళ్ళీ వండుకోవాలి, మళ్ళీ తినాలి. ఇట్స్ ఎ సైకిల్, ఇట్స్ ఎ విషియస్ సైకిల్. నో సార్, యు నో దట్. పాపం ఆ స్త్రీలకు ఆ బాధ బాగా తెలుసు. మగవాళ్ళని తింటాం, పడుకోవడం అంతే తప్ప పాపం ఏం వండుకోవాలి, ఉప్పు లేదు, పప్పు లేదు, స్పైస్ లేదు. పాపం వాళ్ళ బాధ అది. నేను అప్పటి చూస్తున్నాడు, బీ కామ్, ఫస్ట్ తినేసే, రేపటి నుంచి తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ ఎంజాయ్ ద ఫుడ్. జాషువా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నేను మోషకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను. ఇదిగో మనుషుడు నమ్ముకుంటే మాట తప్పేస్తాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, హైటెక్ సిటీ అంటే ఏం లేదు, వస్తా అంటాడు వాడు, రాడు, అదే హైటెక్ సిటీ. ఇస్తా అంటాడు వాడు, ఇవ్వడు, అది హైటెక్. చేస్తా అంటాడు వాడు, అదే హైటెక్. నాసిక రంధ్రంలో ఊపిరిగా నరువుని నమ్ముట కంటే నరువుని చేసిన క్రియేటర్ యెహోవాని నమ్ముట మేలా, దేవుని మీద నమ్మిక పెట్ట మేలా. ఆయన మోసం చేసే దేవుడు కాదు, వెనక్కి తీసే దేవుడు కాదు, బాధ తప్పే దేవుడు కాదు. కంటిన్యూస్ ప్రెజెన్స్. 26 సంవత్సరాలు నీకేం కావాలి సార్? నాకేం వద్దు, దేవుని సన్నిధి నాతో ఉంటే చాలా, దేవునితో నేను ఉంటే చాలా. వాకింగ్ విత్ గాడ్ అండ్ టాకింగ్ విత్ గాడ్, ఎంత గొప్ప భాగ్యం సార్. సార్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ కావాలట. ఎవరో చెప్పారు, అపాయింట్మెంట్ లేకపోతే డిసప్పాయింట్మెంట్ ఉంటుందట. కానీ దేవుని దగ్గరికి పోయే యాక్సెస్ మనకు కలిగి ఉంది. అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధికి పోవాలంటే ఈవెన్ పాత నిబంధనలో యూదులు కూడా సంవత్సరానికి ఒకసారి, అది కూడా ఏంటి, ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించుకొని అన్నీ చేసి ఆ రక్తం తీసుకొని పోవాలి. ఎక్కడ తేడా వచ్చేస్తే మటాష్, హైదరాబాద్ భాష మటాష్. మళ్ళీ మనం పోలేం కనుక తాడు బట్టి లాగాలి. అతడు బతికాడు, నీకు ఎలా తెలుసు? అతడు వెళుతుంటే ఏంటి, ఆ గంటలు నేను బతుకున్నానంటే ఏసై గురించి చెప్పుదును గాక, జీవపు గంటలు ఊపుదును గాక, ఏసై కొరకు నడుచుదును గాక, నా పాదాలు సువార్త సేవ చేయును గాక. సమాధాన సువార్తను ప్రకటించు వారి పాదాలు పర్వతం మీద సుందరములై ఉన్నాయి. ఏంటి, అందరూ మఖాన్ని చూసుకోవటమే, రాసుకోవటం, పూసుకోవటం. 6 నెలలు రాసుకోవటం, పూసుకోవటమే. కానీ కాళ్ళు ఎవరు చూస్తారు సార్? కాళ్ళు ఎవరు చూడరు కదా. చిన్నపిల్ల కాళ్ళు అయితే మనం ముద్దు పెట్టుకుంటాం, పెద్దవాళ్ళు అయితే ముఖం కూడా చూడరు కాళ్ళు సగం తర్వాత. ఎవరు సేవ చేస్తారో
దేవుడు వారి లేరికాలు దయచేయును గాక. ఎవరు పరిచర్య చేస్తారో వారి చేతులు బాహుబలిగా ఉండును గాక. బాహుబలి భుజబలం. బాహుబలం అంటే భుజబలం. అంతే కదండి, మనిషికి భుజబలమే కదండి. నా చేతులు పరిచర్య చేయును గాక, నా పాదాలు యేసయ్య సేవ చేయును గాక, నా కన్నులు యేసయ్యను చూచును గాక, నా చెవులు యేసయ్య స్వరం వినును గాక. ఎంతసేపు భార్యది, భర్తది, పిల్లలది, అత్తది, మామది, బామ్మది ఎంతసేపితేనా? గో టు యువర్ ఛాంబర్, బీ ఆన్ యువర్ నీస్. నీ గదికి వెళ్ళు, మోకాళ్ళు మండు, కళ్ళు మూసుకోను. ప్రభా ఇప్పటిదాకా వీళ్ళంతా మాట్లాడాను, బతకాలి కదా, మనం మాట్లాడాను ప్రభా. నువ్వు లేకపోతే నా ఊపిరి పోయినట్టే ప్రభా. నువ్వు లేకపోతే నేను మనలేను ప్రభువా, మనుగడ చేయలేను ప్రభువా, కొనసాగించలేను ప్రభువా. ఒక ఆమె సిఎంఆర్ బట్టల షాప్కి వెళ్ళిందట, బట్టలు అన్ని కొనుక్కుంది, ఇంటికి వచ్చేసింది. ఏమండి మళ్ళీ పోదాంపా అన్నాడు. మళ్ళీ ఇప్పుడే కదా వచ్చాం, మళ్ళీ పోదాం అంటామేంటి, చీర అన్న మర్చిపోయినామంటే. భలే ఉందండి, చీర మర్చిపోయేదాన్న, మన పిల్లోడిని మర్చిపోవచ్చానండి అన్నట. అర్థమయ్యే వాళ్ళకి అర్థవాళ్ళు కాక చీర మర్చిపోతే అలా కనపడతాడు. నేను యేసయ్య ఎక్కడున్నాడు? అయ్యి బాబోయ్, ఆ క్రిస్మస్ అప్పుడు ఎక్కడున్నాడు? ఈ పండగలు, పబ్బాలు, ఈ డాన్సులు, ఇవన్నీ ఇదే, ఈ కొరియా ఇదే సరే, ఇదే వస్తుంది. పిల్లల్ని చూస్తే మాకు అదే వచ్చేస్తాం అంతే. ఏం నేర్చుకున్నట్టు నీకు అర్థం కావట్లేదా? స్టెప్స్ కొత్తగా. నన్ను ఒకచోట సెమీ క్రిస్మస్కి రమ్మన్నాను సార్. నాకంటే పెద్దగా ఉన్నారు వాళ్ళంతా పాపం క్రైస్తవుడు ఉన్నాడు, నాకు అనే పక్క ఇంకా సొంతంగా ఉన్నాడు పాపం. ఆయన కూర్చుంటే వీళ్ళందరూ ఇలా చేసి నల్ల డ్రెస్ వేసుకొని ముసుగు వేసుకొని ఊ అంటున్నాడు. అది నేను చూశాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న జాస్పర్ గారు వచ్చి మనకు వాక్యం చెప్తా అంటే నాకు వాక్యవాడు వస్తుంది. ద చర్చ్ హ్యాస్ బీన్ ఫిల్డ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ థింగ్స్. లోకంలోకి చర్చిపోవడం కాదు, చర్చిలోకే. నాకేం కావాలి సార్? ఐ వాంట్ నథింగ్. నేను సత్యమే చెప్తున్నాను అని నువ్వే తీసుకో. దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు. 26 ప్రారంభం నుంచి 26 ఆఖరి వరకు, 27 సంవత్సరం తర్వాత చూసుకుందాం. లివ్ వన్ డే ఎట్ ఏ టైం ఫర్ గాడ్. ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. నేను ముందుకెళ్తాను. మొదటిది ఇదిగో, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాడా. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఏంటంటే, ఆమె యొక్క కుమారుని కనడం, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదో. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. ఆఖరి మాటలు ఏంటంటే తెలుసా? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు, సదాకాలము, యుగ unto the end of this age, end of this world. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నేను నీకు తోడుగా ఉన్నానా. గ్రీకు భాష, ఈ పాత నిబంధన హెబ్రూ భాషలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు భాషలో ఆ మాట 5 సార్లు నెగిటివ్ రాయబడింది. ఐ విల్ నాట్, ఐ విల్ నాట్, ఐ విల్ నాట్ 5 సార్లు రాయబడిందట. కొత్తగా అప్పుడే థియాలజీ చేసిన యవనస్తుడు వచ్చి ఇలా వాక్యం చెబుతూ, దేవుడు 5 సార్లు చెప్పాడు, గ్రీకులో రాయబడి ఉంది అని చెప్తే ఒక ఆమె లేచి, యూ గ్రీక్ ఫెలో యూ నీడ్ 5 times. నాకు ఒకసారి దేవుడు చెప్తే చాలు, నమ్ముతా అని చెప్పిందట. నీకంటే 5 సార్లు కావాలి, నాకైతే ఒక్కసారి దేవుడు చెప్తే చాలు నాకు. ఆరో వచనంలో ఉన్నాం మనం. 5వ వచనంలో, మొదటిది నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను. దానికి ముందు పైన ఏం చెప్పాడంటే, ఇదిగో నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట, అది నేను నీకు తోడుగా ఉంటాడు కాబట్టి ఎవ్వరు నిన్ను ఓడించలేరు, ఎవ్వరు నిన్నేమి చేయలేరు. నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీకు తోడుగా ఉంటాను. జాషువా నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు పోరాడాలి, నువ్వు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు 40 సంవత్సరాలు ఆల్రెడీ తిరిగారు వీళ్ళంతా. అవిశ్వాసము చేత, అవిధేయత చేత, భయము చేత వాళ్ళందరూ అరణ్యంలోనే పిట్టల్లాగా రాలిపోయారు. నువ్వు చూసావు. యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే బ్రతికారు. మీరేం చేయాలి తెలుసా? గో ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్. అక్కడ శత్రువులు ఉన్నారు, అక్కడ ప్రాకారాలు ఉన్నాయి, అక్కడ రాజ్యాలు ఉన్నారు, అక్కడ రాజులు ఉన్నారు, అక్కడ ఆయుధాలు ఉన్నాయి, అక్కడ రథాలు ఉన్నారు. మేము వెళ్తే చచ్చిపోతాం. నో, యూ హ్యావ్ టు గో అండ్ ఫైట్. నీకు ముందుగా వెళ్ళేవాడు నేనే.
యుద్ధం చేసేవాడు నేనే, జయం ఇచ్చేవాడు నేనే, విజయం ఇచ్చేవాడు నేనే, నువ్వు మాత్రం ముందుకెళ్ళిపోవాల్సిందే. ఆ మాట అర్థమవుతుంది. దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నా కాబట్టి నీవు బ్రతుకు దినములనిట ఏ మనుషుడు నీ ఎదుట ఎన్నిసార్లు దేవుడు చెప్పాడో, యుద్ధం చేసేది నేనే, పోరాటం చేసేది నేనే, జయం ఇచ్చేది నేనే. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 21, 22. ఇద్దరు రాజులను మోషే నాయకత్వంలో జయించారు. అమోరీల రాజైన సిహోను, బాషాను రాజైన ఓగు. ఆ పేర్లు కొంచెం కష్టం. ఇదిగో మోషే చెప్తున్నాడు, జాషువా, ఆ ఇద్దరు రాజులకు ఏం చేశానో చూసావా? అందులో బాషాన్ అయితే అయ్యి బాబోయ్, అతని మంచమే 13 అడుగుల పొడుగు ఉండేదట, 6-7 అడుగుల వెడల్పు. అంత రాక్షసుగా ఉండేవాడు, అంత భీకరంగా ఉండేవాడు. ఆ ఇద్దరు రాజులను దేవుడు నీ చేతికి అప్పగించాడు కదా. నువ్వు ముందుకు వెళ్తున్నావు, యుద్ధం చేస్తున్నావు, కానాను దేశంలో రాజులందరికీ అలాగే చేస్తాడు. ఇరవై 22వ వచనం, మీ దేవుడని యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి ఏం చేయొద్దు, మీరు భయపడతా. వీళ్ళిద్దరికీ ఎలా చేశారో, ఆ ఉన్న రాజులందరికీ మీద, అది మీ రాజ్యం, అది వాగ్దాన దేశం, అది నేను నిబంధన చేశాను, నేను నీ పక్షంగా యుద్ధం చేస్తాను, నువ్వు భయపడొద్దు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం. సమీపించుతున్నారు, మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడే. మీ దేవుడే, మీ దేవుడే, యుద్ధం చేసే దేవుడే, మీ ముందు నడిచేవాడు దేవుడే. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 31వ అధ్యాయం ఇదే పుస్తకంలో మనమున్నా 7వ వచనం, 31, 7వ వచనం. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు నీవు వారి పితలతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు. ఇదిగో యుద్ధం చేసే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ ముందు నడుస్తాడు, నీతో వస్తాడు, యుద్ధం చేస్తాడు, జయిస్తాడు, నీ శత్రువుని చేతికి అప్పగిస్తాడు. అంతే. వాళ్ళు ఎవరైనా సరే, ఎంత రథాలున్నా రౌతులున్నా అప్పగిచ్చేస్తాడు. అంతే. ముందేం చూసావు? దేవుని యొక్క సన్నిధి. రెండవది దేవుని శక్తి. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది. పవర్, విక్టరీ, ట్రయంఫ్, జయం దేవుని సన్నిధి ఉంటుంది. సండే స్కూల్లో టీచర్ చెప్తుందట, గొల్లియాతు, దావీదు ఎవరు బలవంతులు, ఎవరు ధైర్యం గలవాడు అని చెప్పంటే ఒక పిల్లోడు లేచి గొల్లియాతే టీచర్ అని చెప్పిందట. అదేంటి గొల్లియాతని ఎందుకు అంటున్నా? దావీదు కదా, యుద్ధం చేసిన దావీదు, సంహరించిన దావీదు, గొల్లియాత. అది కాదు టీచర్, దావీదుతో దేవుడు తోడుగా ఉన్నాడు, మరి గొల్లియాతతో ఎవరు తోడుకున్నాడు? ఎవరు తోడుగా లేడు, అయినా ముందుకెళ్ళాడు. ధైర్యమా కాదా?
గొల్లియాతుకి ఎవరు తోడు లేరు, అయినా ముందుకెళ్ళాడు. చచ్చిపోతాను తెలుసు, అయినా ముందుకెళ్ళాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం. సామెతల గ్రంథంలో ఒక మాట కనపడుతుంది. సామెతల గ్రంథం ఒక మాట కనపడుతుంది. 21వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 21:30. జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదో. అంతే. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. అంతే, అంతే. దేవునికి, దేవుని సేవకునికి, దేవుని ఆత్మకు, దేవుని ఆలోచనకి విరోధమైనది ఏది నిలవనేరదో. పడిపోవటం, అంతే, పడిపోవటమే. జాషువా, నేను నీకు తోడై ఉంటానా? నేను నీకు తోడుగా ఉంటా కాబట్టి నీ శత్రువుని చేతికి అప్పగిస్తానా? యుద్ధం చేసే దేవుడే, తోడుగా వచ్చే దేవుడే, ముందు నడిచే దేవుడే, పోరాటం చేసే దేవుడే. విశ్వాసులమైన మనం దేవుడు చేసిన పోరాటంలో, యుద్ధంలో జయం పొందుతాము కాక. హే, యుద్ధం చేసే దేవుడు జయం ఇచ్చేది మనక. మన పక్షంగా యుద్ధం చేసే దేవుడే. నువ్వు నిలబడు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు సొలిగిపోకు. లేవికాండం ఒక మాట కనపడుతుంది. 26వ అధ్యాయం. లేవికాండం 26వ అధ్యాయం 8వ వచనం. లేవికాండం 26వ అధ్యాయం. ఐదుగురు 100 మందిని తరుముదురు. ఏమండి, 5గురు 100 అయితే 100 మంది ఎంత కావాలి? 10,000 మందిని. ఇది మ్యాథ్స్ లెక్కలు రైటా రాంగా? 5గురు 100 మందిని తరివితే 100 మంది 10,000 మంది తరుగుతారట. 1000 మంది అయితే ఎంత అయిపోతుంది? కారణం ఏంటి తెలుసా? దేవుడు వారి మధ్య ఉన్నాడా, దేవునికి వారికి ఆశ్రయంగా ఉన్నాడా, దేవుడు జయమిచ్చేవాడుగా ఉన్నాడా. నేను ఎప్పుడు ఒకటి అంటుంటాను, యేసయ్య ఆయన ఎప్పుడు ఓడిపోలేదు. ఆయన సైన్యములో ఉన్న వారిని ఓడిపోనేవాడు. నేను ఓడిపోవటానికి పుట్టలేదు, నేను ఓడిపోవటానికి యేసయ్య రక్తంతో కడగబడలేదు. జయమిచ్చే దేవుడు, జయోత్సవముతో ఊరేగించే. మీరు ఏదో గొప్ప గొప్ప మాట్లాడటం సార్, మాకేమో ఈ తలనొప్పి అయిపోతుంది. ఎవరో చెప్పారు, ఈ తలనొప్పట మందులు వేసుకుంటే 15 days, మందులు వేసుకోకపోతే 15 రోజుల్లో పోద్దట. కోల్డ్ అని కా. నేనేం చెప్తున్నాను, జాషువా నువ్వు ముందుకెళ్ళాలి. వాళ్ళని చూసి భయపడకో, రథాలు చూసి భయపడకో, ఆయుధాలు చూసి భయపడకో, ప్రాకారాలు చూసి భయపడకో. వారిని చేతికి అప్పగిస్తున్నా, అంతే. యెహోషువ గ్రంథంలో ఇంకో మాట ఉంది. 21:44 యెహోషువ 21:44. యెహోవా యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును. నా ప్రశ్న, వారి శత్రువులు ఎందుకు వారి ఎదుట నిలవలేకపోయారు? దేవుడు వారిని వారి శత్రువులను వారి చేతికి అప్పగించేశాడు, అంతే. అలనాడు యెహోషువ కనానీయులతో యుద్ధం చేశాడు. 7 రాజ్యాలతో యుద్ధం చేసి ఆ దేశాన్ని, ఆ ప్రజల్ని, ఆ పట్టణాన్ని పట్టుకొని స్వాస్థ్యంగా పంచిపెట్టాడు. ఈరోజు పాస్టర్ గారండి, నాకు రాజులతో యుద్ధం లేదు కదా, కానీ మనకున్న కరణీయులు ఎవరు తెలుసా? శరీరేచ్ఛలు ఉందా లేదా? లోక వ్యామోహాలు ఉన్నాయా లేవా? మాకు లోకంలో ఉన్నాం, శరీరంతో ఉన్నా. అపవాది తంత్రాలు, పోరాటం చేయాలి. నాకు అర్థమైంది, నువ్వెంతగా దేవుని దగ్గరగా సమీపంగా జీవిస్తావో అంతగా పోరాటం చేయాల్సి ఉంటుంది. క్రైస్తవ జీవితం అంటే ఆరాటం కాదు, పోరాటం. పాపంతో పోరాటం, లోక వ్యామోహాలతో పోరాటం, శరీరీచ్ఛలతో పోరాటం, సోమరితనంతో పోరాటం, బలహీనతలతో పోరాటం, రోగాలతో పోరాటం, దయ్యాలతో పోరాటం. ఉన్నాయి సార్, దయ్యాలు ఉన్నాయి. Whether you believe it or not, there are demons.
ఎందుకు సమాజంలో ఇంకా దుష్కార్యాలు జరుగుతున్నాయి? కానీ విని ఊహించని కార్యాలు 10 సంవత్సరాల క్రితం ఎప్పుడు వినలేదు, 20 సంవత్సరాల క్రితం ఊహలోకి రాలేదు. ఎందుకు జరుగుతున్నాయి? దయ్యాలు ఉన్నాయి. జీవితాన్ని పాడు చేసేది, బ్రతుకుల్ని చిత్రం చేసేది, కుటుంబాన్ని అతలాకుతలం చేసే దయ్యాలు ఉన్నాయి. దయ్యాల్ని జయించాలి. దేవుని శక్తి కావాలి. ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది, హాస్పిటల్లో వేశారు, సర్జరీ ఫెయిల్ అయిపోయింది. ఏడుస్తూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మంచం మీద యజమాని అలా ఉన్నాడు. ఓ దైవజనుడు లోపలికి వచ్చాట ప్రార్థన చేయటానికి. అతడు కిందికి రాగానే లోపలికి వచ్చి అడిగేలా పెట్టగానే ఆ భార్య కింద పడి గిలగలా కొట్టుకుంటుందంట. ఏమైంది వారికి? నేను ప్రార్థన చేయట్లేదు కదా అంటే ఆ లోపల దయ్యం మాట్లాడుతుంట. నువ్వెందుకు వచ్చావు? నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఆ దయ్యం చెప్తుందట, అతనికి యాక్సిడెంట్ కలిగేసింది నేనే, కాలు ఎరగొట్టింది నేనే, సర్జరీ ఫెయిల్ చేసింది నేనే. అందరూ ఏమనుకున్నారు? పాపం అతని వైపు చూసి అయ్యో పాపం బాధలో ఉన్నాడు. సానుభూతి అతని వైపు చూస్తుంటే అసలు చేపించిందంత ఎవరట? దయ్యం. ఉన్నాయి సార్. భార్య మంచిదే, కానీ అప్పుడప్పుడు తిక్కరోగం వస్తుంది. కారణం ఏంటి తెలుసా? పనిచేస్తూ ఉంటాయి. పేతురు చాలా మంచోడా. పేతురు ఎంతంటే నీ కొరకు చనిపోతావు ప్రభు అన్నాడు. ఇదిగో మనిషి కుమారుడు యెరూషలేము వెళ్తున్నాడు, సిలువ వేయబడతాడు, చంపబడతాడు, ఉపేక్షించబడతాడు, విసర్జించబడతాడు. ప్రభువా అది నీకు దూరం అవును కాదు. నువ్వు చంపబడటం ఏంటి? అందరిని చంపేవాళ్ళుగా మనం ఉండాలి, కానీ నువ్వు చంపబడొద్దా? అప్పుడు యేసయ్య చెప్పాడు, సాతానా నా వెనుకకు పో. పేతురు గారే, కానీ ఎవరికి స్థలం ఇచ్చాడు? సాతానికి స్థలం ఇచ్చాడా? ఇద్దరు రూమ్మేట్స్ ఉండేవాళ్ళు. పాపం ఎప్పుడు ఏమొచ్చినా ఆమె అంటుతో మీద కాదు. ఈమె రాత్రి నైట్ డ్యూటీ చేసుకుని ఇంటికి వస్తూ ఆమె అంటుతా ఉంది. అంతే, ఆమె సంగతి అంతే వచ్చేసింది. అలాగే నేను చెప్తున్నా, నువ్వు నాకు తెలుసు నువ్వు ఎలాంటి అనుభవం అంటుతో. పాపం పోయి ఆ రోజే అంటుతో పెట్టిందట ఆమె. ఆ రోజు అంటుతో పెట్టింది. అయినా చూడలేదు, అయినా నింపేసుకుంది పూర్తిగా. దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు చేపిస్తాడా? నా చేతికి యుద్ధం, నా వేళ్ళకి పోరాటం నేర్పువాడు ఆయనే. యుద్ధం చేయటం రాదో, పోరాటం చేయటం రాదో, కానీ దేవుడు నేర్పిస్తాడు. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా పోరాడాలో, ఎలా మెలకుగా ఉండాలో, ఏ మాట పలకాలో, ఏ మాట పలకూడదో, ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ పలకాలో, ఎక్కడ ప్రవచించాలో దేవుడు చెప్తాడా, ప్రకటిస్తాడా? దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి యెహోషువ ఏం చేశాడు తెలుసా? 10వ అధ్యాయం 42వ వచనం. 10వ అధ్యాయం 42వ వచనం. యెహోషువ గ్రంథంలో మనం ఉన్నాం. 10వ అధ్యాయం 42వ వచనం. ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఇశ్రాయేలు పక్షముగా గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే, ఆ మాట నాకు చాలా ఇష్టం, ఒక్క దెబ్బతోనే. మోషే గారు 2 రాజులతో జయిస్తే ఈ 32 మంది రాజులను జయించింది ఎవరంటే యెహోషువ నాయకత్వంలో. ఒక్క దెబ్బతోనే, అంతే, ఒక్క దెబ్బతోనే. 2వ దెబ్బ అవసరమా? అవసరం లేదా? దేవుడు చెప్పనట్టుగా చేస్తే అంతే, కూకటి వేళతో సహా సమస్య ఏమైపోతుంది? పెకిలించబడుతుంది. చిన్నప్పుడు వినేవాళ్ళం, లాయిబ్బా ఎక్కడ ఉంటే, లాయిబ్బా సంగతి నాకు తెలియదు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ విజయమే, అక్కడ విజయమే, అక్కడ జయమే, అక్కడ ఆరోగ్యమే, అక్కడ సమాధానమే. కన్ఫ్యూజన్ ఉండదు. గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. దేవుడు అల్లరికి కర్తకాడు. ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఉండాలో కన్ఫ్యూజన్ ఉండదు. సమాధానకర్త ఏలుబడి చేస్తుంటే కుటుంబంలో సమాధానం ఉండునుగాక, హృదయంలో సమాధానం ఉండునుగాక. నాకు, నా సేవకు, నా పరిచర్యకు, నా దర్శనానికి అడ్డంగా వచ్చిన వాటిని కూడా ఒక్క దెబ్బతో యేసు నామములో నరికివేయుదునుగాక, త్రొక్కివేయుదునుగాక. మన మాట అర్థమవుతుంది. సొంత బలం కాదా, సొంత శక్తి కాదు. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ ఫైట్ అవర్ బ్యాటిల్స్. దేవుడే మనపక్షంగా యుద్ధం చేసే దేవుడా, మనపక్షంగా పోరాడే దేవుడా, మనపక్షంగా విజయం ఇచ్చే దేవుడా. గాడ్ విల్ ఫైట్ అవర్ బ్యాటిల్స్. దేవునికి అప్పచెప్తే చాలు మనం.
మనం దేవుడికి అప్పచెప్పాం. ఏమంటే తెలుసా, ప్రభువా ఆ పక్కన సంగతి నాకు తెలుసు ప్రభువా, నువ్వు జర సైట్ ఉండు ప్రభా, నేను చూసుకుంటా ప్రభా, వాని సంగతి నాకు తెలుసు, ఎక్కడ కొట్టాలో తెలుసు, ఎలా కొట్టాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, నువ్వు కొంచెం 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 పక్కకుండు ప్రభా. అందులో ఈ ఈ ఈ ఏంటి క్రిస్మస్ అప్పుడు చెప్తా అంటావు ఏమో, లాలి 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 అమ్మలా, జోజో ప్రభా జోజో ప్రభా, నువ్వు జోజో ప్రభా, ఐ విల్ టేక్ కేర్, ఐ నో హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. నా వయసును బట్టి నేను దాన్ని జయిస్తా ప్రభువా. నువ్వు జయించి చూద్దాం, ఏం జయిస్తావు, ఏం జయిస్తావు? ఒక మిషనరీ అడవిలో పోతుంటే ఎదురుగా సింహం వస్తే అయిపోయింది నా పని, మోకాడి మీద హల్లెలూయా హల్లెలూయా అనుకోకుండా నేను భాషలో అది మాట్లాడుతుండే, నాకు అర్థం కాకుండా అటు అడిగిపోయిందట. ఇంటికి వచ్చాడు, ఆ గుడిసెలో ఆయన పనుకుంటే దోమ కొడుతుందట. రాత్రంతా దోమ కుడుతూనే ఉంది, కొడుతూనే ఉన్నాడు, నిద్ర లేదట. అప్పుడు పొద్దుండి దేవుడు అంటున్నాట, ఏమయ్యా సింహం కనపడితేనో ప్రార్థన చేసి సహాయం చేయమని వేడుకున్నా, కానీ దోమను నేనే కొట్టుకోగల అన్నావు కదా, రాత్రంతా నిద్రపోయావా నీవు? ఒక్క దోమే నీకు నిద్ర లేకుండా చేసింది, ఒక్క దోమే అంటే నేను చేయగలను అనుకున్నావు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ ద లార్డ్, ఆస్కింగ్ ఫర్ సీకింగ్ ఫర్ హిస్ అసిస్టెన్స్, ఆయన స్థలం, ఆయన సహాయం, ఆయన బలం కోరే బదులుగా నీ సొంత శక్తితో చేయగలను అనుకున్నావు, కానీ రాత్రంతా నిద్రపోయావు, సుఖంగా లేదు కదా. కొన్నిసార్లు మనం అలాగే అనుకుంటాం, నేను చేస్తాను ప్రభా, చెయ్యి చూద్దాం, నువ్వు చెయ్యి, ఏం చేస్తావు, ఏం చేస్తావు, చెయ్యి. ఒక్క దెబ్బతోనే. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది, 36వ వచనం అనుకుంటా. 2వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది, 36వ వచనం. పురము మొదలుకొని మనకు అసాధ్యమైన నగరం ఒక్కటి కూడా ఏ రాజు అనేట నిలవలేడు, ఏ పురము కూడా అసాధ్యమైనది లేదు. జీసస్. నీ సమస్యలు నీ కాళ్ళ కిందకి వచ్చును గాక, నీ సమస్యలకు పరిష్కారం వచ్చును గాక, నిన్ను కలవరపడుతున్నవి నీ కాళ్ళ కిందకి వచ్చును గాక, సమాధానం వచ్చును గాక, తలుపులు తెరబడును గాక, అద్భుతాలు జరుగును గాక, కార్యాలు జరుగును గాక, బంధకాలు తెగిపోవును గాక, తలుపులు తెరబడును గాక, కృప వెంబడి కృపని మీదకి వచ్చును గాక, పరలోక సహాయం కలుగును గాక, విజయం నీ సొంతమవును గాక. జీసస్. ఓడిపోయిన వారికి ఉంటాం లేదా? మన వంశమే లేదా? యెహోషువ ఓడిపోయాడా? లేదా? ఒకసారి ఏదో హాయి కాడికి పోతే దేవుడు మాట్లాడాడు, సరి చేసుకున్నాడు, జయం పొందుకున్నాడా? నేనేమని చెప్తాను తెలుసా మా పాస్టర్స్కి, పడిపోయామనుకో, డోంట్ వరీ, డోంట్ గెట్ అప్, డూ దాట్. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ ముందుకు సాగుతా ఉండా. కొంతమంది పడిపోయిన లేవరు సార్, అలాగే పట్టుకుంటారు, కట్టి కౌరించుకొని అయిపోయింది నా పని అయిపోయింది అనుకుంటా. గెట్ అప్. వెనకబడ్డావా, బలహీనపరచబడ్డావా, గెట్ అప్. ప్రార్థన చేయడం రాకపోతే పాటలు పాడుకో, పాటలు పాడటం కష్టంగా ఉంటే వాక్యాలు చెప్పుకో. 53వ యెషయా 53వ అధ్యాయం చెప్పుకో, యేసే గురించి మాట్లాడుకో, యేసే గురించి చెప్పు. అది కష్టమైందా కూర్చొని? పరలోకం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. నువ్వు పరలోకం పోతావు కదా, ఏం చేస్తావు? మమ్మీని చూస్తావా, భార్యను చూస్తావా? ఏం చేస్తావు నువ్వు అక్కడ పరలోకం పోయినప్పుడు? నీ తలంపులు ఎట్లా ఉంటాయి, నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? యేసయ్యతో నువ్వు మొట్టమొదటి ఏం మాట పలకాలని చూసుకుంటా ఉంటావు? వాడు పరలోకం పోయిందట. ద స్టోరీ గోస్ లైక్ దాట్. పెద్ద పరలోక ఆ గవిని ఉంటుంది. అక్కడ పోగానే దూత అడిగిన, నీకేం కావాలి అంటే కావాలన్నట్ట. పాపం భూలోకంలో టీ తాగి అలవాటు పడిన, ఏం కావాలి, టీ కావాలి, ఇంకేం కావాలి, టీ కావాలి. ఆడ బెంచ్ ఉందట. దూత పోయి వేడి టీ తీసుకొస్తే కూర్చొని తాగుతున్నట. ఈ లోపల వచ్చేసారు, లోనికి వెళ్ళిపోతున్నారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. ఈయన టీ అయిపోయినాక, నేను ముందు వచ్చాను, నన్ను పంపకుండా వాళ్ళని ఎందుకు పంపుతున్నావు అంటే, భూలోకంలో కొట్లాడిపోయిన స్పిరిట్ ఉంది కదా, చచ్చిపోయిన స్పిరిట్ ఆడిపోద్ది. భూలోకంలో అరిసిపోతే చచ్చిపోతే మారిపోరు సార్, చచ్చిపోతే మారిపోరు. అయితే నేను పోవాల్సింది, నువ్వెందుకు పోతున్నావు? అప్పుడు దూత చెప్పినట్ట, బాబా నీకేమో టీ కావాలని టీ ఇచ్చాను, వాళ్ళకి యేసు ప్రభు కావాలని చెప్పారు, వాళ్ళని లోపలికి పంపించాను. నా మాట మీకు అర్థమవుతుందా? సీరియస్గా ఉండకండి బిడ్డ, హల్లు చెప్పండి, ఆయన గట్టిగా హల్లు చెప్పాలి బిడ్డ. నేను అంతకుముందు ఇంజనీరింగ్ చేసేటప్పుడు నేను వాక్యాలు చెప్పేవాడిని, సింహం ముఖంలాగా ఉండి వాక్యం చెప్పేవాడిని, సీరియస్గా ఉండేవాడిని. నేనే సీరియస్గా ఉంటే విశ్వాసం ఇంకా సీరియస్, ఎంత సీరియస్గా ఉండేవాళ్ళు చూడండి సార్.
అప్పుడు నేనే బాగా ఆలోచించుకుని ఏమన్నా అంటే, ఇంత సీరియస్గా చెప్పొద్దు, సంతోషంగా చెప్పాలండి. అప్పటి నుంచి కొంచెం మార్చుకున్నాను నేను. అసాధ్యమైన పురం ఒక్కటి కూడా కారణం, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. 2, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవుని సన్నిధి, దేవుని శక్తి మనకు తోడుగా ఉంటుంది. ఏమండి, కావాలన్నా వద్దా మనకు? 26వ సంవత్సరంలో దేవుని సన్నిధి నాకు తోడుగా ఉండును గాక. 26 సంవత్సరంలో దేవుని శక్తి నాకు విజయం ఇచ్చును గాక. కంటిన్యూస్ ప్రెజెన్స్ అండ్ కాంకరింగ్ పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ అవైలబుల్. దేవుడు రెడీగా ఉన్నాడు. గాడ్ ఈస్ కమిటింగ్ దిస్ థింగ్ టు జాషువా. మీరు నా వైపే చూస్తున్నారు, ఎప్పుడు ముగిస్తాడు రాని. నేను అంత తొందర ముగించేవాడిని కాదు. మనం జాషువాలో ఉన్నాం, 1వ అధ్యాయం 3వ వచనం. మనం యెహోషువ గ్రంథంలో ఉన్నాం, 1వ అధ్యాయం 3వ వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. మొదటిది ఏం చెప్పాను? మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను, తోడుగా ఉంటాను, నా సన్నిధి తోడుగా ఉంటుంది. 2వది, ఎవ్వడు నీ ఎదుట నిలువనేరడు. ఏ బలహీనత నిలవనేరదు. అంతే. నేను ఎప్పుడు ఇలాగ అనుకుంటాను, నా సేవకు, నా పరిచర్యకు, నా పిలుపుకు, నా దర్శనానికి అడ్డంగా వచ్చిన ప్రతిది కూడా నాశనం అయిపోవును గాక. ప్రతిది కూడా బలహీనమైపోవును గాక, నిర్వీర్యమైపోవును గాక. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చల్లా చెదురవుదురు గాక. లెట్ గాడ్ రైజ్, లెట్ హిస్ ఎనిమీస్ బి స్కాటర్డ్. ఆయన శత్రువులు చల్లా చెదురవుదురు. 3వది, ఇదిగో జాషువా, నువ్వు ఆ పురంలోకి వెళ్తుంటే అడుగు పెట్టే ప్రతి స్థలం నీ సొంతం అయిపోతుంది. 26 సంవత్సరంలో దేవుడు నాకు కృపిస్తే నేనేం చేస్తాను తెలుసా? జూబిలీస్కి వెళ్తాను. కాళ్ళు అక్కడ పెట్టి, ప్రభువా ఇది చూస్తే 2-3 ఎకరాలు కనపడుతుంది ప్రభువా, యేసు నామములో ఇది నా సొంత బౌదు గాక. నేను అనుకుంటా, నేను అలాగ అంటుంటే మీలో కొంతమంది పాస్టర్ గారని మీకేనా, మాకేం ఆ భాగ్యం లేదా అనుకున్నట్టు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలం నీ సొంత బౌదు గాక. మీకోసం చెప్తాను సీక్రెట్. పాత నిబంధనలో భూమి, కొత్త నిబంధనలో లైఫ్. అక్కడ ఆ సమయంలో యెహోషువ వెళ్ళి యుద్ధం చేసి ఆ రాజ్యాలను జయించి, ఆ రాజ్యాలని ఇదిగో గోత్రాల వారికి స్వాస్థ్యంగా పంచించాలి. ఆ సమయంలో అయింది. ఇప్పుడు మనకు స్థలాలు, పొలాలు అవసరం లేదు. నాకైతే అవసరం లేదు. ఏసై దండిగా ఉంటే చాలు, ఇంకేమో అవసరం లేదు. కానీ ఏం చెప్తాను తెలుసా? ఇదిగో నేను వారికి జీవం ఇవ్వటానికి వచ్చాను, సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చాను. ఆత్మలో నేను ఓడిపోయిన వాడిగా ఉండకూడదా, ఎండిపోయిన వాడిగా ఉండకూడదా, ఎండి చేపల్లాగా ఉండకూడదు. ఎప్పుడు ఇలా మఖం ఇలా పెట్టుకొని, ఏంటో, ఎందుకు పుట్టానో ఏంటో, ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఏంటో, ఏమో ఆదివారమో ఏంటో. నేను స్టూడెంట్గా ఉన్న దినాల్లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. పండుకుంటుంటే ఆ దుప్పటి మీద ఆత్మ అల్లల్లాడుతూ ఉన్నట్టు ఉండేది. మేమని, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు మేము చర్చికి వెళ్ళిపోతామా, ఎప్పుడు వాక్యం వింటానా, ఎప్పుడు ఆరాధన చేస్తామా, ఎంత సంతోషించేవాళ్ళమో. ఆ రోజుల్లో కనీసం ఆ బస్సు టికెట్ కూడా డబ్బులు ఉండే కాదు, ఎన్నిసార్లు నడిచేలేమో. ఆదివారం అంటేనే సంతోషం. ఎందుకో తెలుసా? ఆదివారం పరలోకం తెరబడే దినం, ఆదివారం పరిశుద్ధాత్మతో నింపబడే దినం, ఆదివారం ఆరాధించే దినం, ఆదివారం అందరం కలిసి దేవుని నామాన్ని మహింపరిచే దినం. ఈ ఆన్లైన్ పరిచర్య ఏంటో పర్సనల్లీ ఐ డోంట్ లైక్ ఇట్. ఏమండి, ఆ టీవీ ముందు ఉండి ఏం తింటాడో, పాప్కార్న్ తింటాడో, ఎలా ఉంటాడో, ఏం తింటాడో తెలియదు. కానీ ఒక భక్తి, ఒక క్రమం అనేది ఉండదా? మందిరానికి రావాలి, నాకు కాళ్ళు ఇచ్చాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఆ కరోనా కాలంలో ఏదో మేలుగా ఉంటే ఉండొచ్చు, కానీ నేను మందిరానికి వెళ్ళాలి, అందరితో ఉండాలి, సమాజముగా ఏకముగా కూడి దేవుని నామాన్ని కనపరిచే గొప్ప భాగ్యం. ఒంటరిగా చేసే ప్రార్థన వేరు, కుటుంబంగా చేసే ప్రార్థన వేరు. సంఘముగా, సమాజముగా కూడి ఏకముగా దేవుని నామాన్ని కనపరిచే గొప్ప భాగ్యం, అది గొప్ప భాగ్యం. సమాజముగా కూడుట మానక మరి ఎక్కువగా అలాగూ చేయడి. మరి ఏం కావాలి? ఆత్మలో వర్ధిల్లుదును గాక, ఆత్మతో నింపబడుదును గాక, విశ్వాసంలో వర్ధిల్లుదును గాక, పరిశుద్ధతలో వర్ధిల్లుదును గాక, స్వాతంత్రాన్ని కలిగి ఉందును గాక. మన మాట అర్థమవుతుంది. అబ్రహాము, లోతు
వాళ్ళకున్న ఆ యొక్క సంపదని ఆ భూమి భరించలేకపోతుంది. అబ్రహాము చెప్పాడు, నువ్వు అటుపోతే నేను ఇటుపోతా, నువ్వు ఇటుపోతే అటుపోతా, నీ ఇష్టం, అంత నీ ఇష్టం, ఫస్ట్ నువ్వు తీసుకో. లోతు వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహామా నీ కన్నులెత్తి చూడు, ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ అండ్ సౌత్, కన్నులెత్తి చూడు. చూసావా? చూస్తే మాత్రం సరిపోదు, నువ్వు లేచి సంచరించు, ఆ దేశంలో తిరుగు. నువ్వు సంచరిస్తుంటే ఒక విషయం, ఈ స్థలాన్ని నీ సంతతికి నేను ఇస్తాను. దట్ ఈస్ ద ప్రామిస్. నీతో నిబంధన చేస్తున్నాను. నువ్వు చూసిన స్థలం, నువ్వు తిరిగిన స్థలం నీ సంతానానికి ఇచ్చేస్తానా. అబ్రహాము ఏం చూస్తున్నాడు తెలుసా? కింద చూస్తుంటే భూమి రేణువులు కనపడుతున్నాయి, పైకి చూస్తుంటే ఆకాశం నక్షత్రాలు కనపడుతున్నాయి, సముద్ర తీరం ఇసుక రేణులు కనపడుతున్నాయి. అతనికి ఏం కనపడదు తెలుసా? ఆకాశంలో భూమి మీద దేవుని వాగ్దానాలు కనపడుతున్నాయి. అందరికీ మట్టి కనపడుతుంది, అందరికీ రేణు కనపడుతుంది, రేణువులు, దుమ్ము ధూళి కనపడుతుంది. అందరికీ ఆకాశం బ్లూ, స్కై ఈజ్ బ్లూ కనపడుతుంది. కానీ వాగ్దానాలు కనపడుతున్నాయి. అబ్రహామా, నీవు నడిచిన ప్రతి స్థలం నీ సంతానానికి ఇస్తానా. యు అరైజ్ అండ్ వాక్, అది సొంతమే. దిస్ ఈజ్ యువర్ ల్యాండ్, క్లెయిమ్ ఇట్. దిస్ ఈజ్ యువర్ ల్యాండ్, క్లెయిమ్ ఇట్. నువ్వు హక్కుదారుగా ఉంటావు. నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 13వ వచనం. నీ సేవకులైన అబ్రహామును చేసి ఇచ్చేదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు. ఆ భూమికి ఇశ్రాయేలు వారు ఎవరట? హక్కుదారులు. టైటిల్ డీడ్, ఐఎమ్ గివింగ్ టు యు. దేవుడు పితలతో వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు, ఆ దేశం మీకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తున్నానా. అదే కొత్త నిబంధనలో దేవుడు మనకి ఇచ్చాడు, చెప్తాను. ఎఫెసీ పత్రిక చాప్టర్ 1 వర్స్ 3. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును. ఏమండి, ఆ రోజుల్లో వాళ్ళకి ఆ భూమి ఇచ్చారు స్వాస్థ్యంగా. యెహోషువ నాయకత్వంలో వాళ్ళకి కొలిచి ఎవరికి వాళ్ళకి విభజించి ఇచ్చారు. కానీ మనకేంటో తెలుసా? ఆత్మ సంబంధంగా ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు. నువ్వు లేచి పోరాటం చేయి, లేచి సాధించుకో, లేచి నిలబడో. నేను త్వరగా చెప్తాను. 3 విషయాలు చెప్పాను. మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను. 2వది, నేను తోడుకుంటా కాబట్టి ఎవడు నీ ఎదుట నిలవలేడు. 3వది, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలం నీకు ఇచ్చేస్తానా. ఇది వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు, బాగానే ఉంది. కానీ మరి ఏమిచ్చాడు యెహోషువకి? యెహోషువతో ఏం చెప్పాడు నేను చెప్తాను. కొన్ని మాటలు, ఎక్కువ వాక్య భాగాలు చెప్పను. యెహోషువ, నీకు ధర్మశాస్త్రం ఇస్తున్నాను, దివారాత్రము దానిని ఏం చేయి? ధ్యానం చేయి. ఏమండి, బైబిల్ తెచ్చామా మనం? బైబిల్ తెచ్చామా? బైబిల్ పైకి చూపించాడు బిడ్డ. థ్యాంక్ యూ. దేవుడు మేము దీవించునుగాక, దేవుడు మేము దీవించునుగాక. ఇదిగో, ఈ రోజుల్లో మనకు ఫుల్ బైబిల్ ఉంది, కానీ ఆ రోజుల్లో మొదటి 5 పుస్తకాలు మాత్రం నియమం. దేవుడు యెహోషువ చెప్తున్నాడు, యెహోషువ, నువ్వు నిబ్బరంగా ఉండాలంటే, ధైర్యంగా ఉండాలంటే, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే నీకేం కావాలి తెలుసా? దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రము మెడిటేట్ చేయటం అంటే తెలుసా? ధ్యానం చేయటం అంటే తెలుసా? చాలామంది తెలియరు, నాకు తెలియదు, కానీ నేర్చుకున్నాను. ఏంటో చెప్తాను. వరి అంటే తెలుసా ఎవరికన్నా? వరి తెలుసా? వరి 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 టిల్ ఐ వరి. నేను అనుకుంటాను, నేను రక్షించబడక ముందు ఐఆమ్ వరల్డ్ ఛాంపియన్ ఇన్ వరీయింగ్ అని తెలుసా? స్నానం చేసేటప్పుడు వరి వాడిని, అన్నం తింటప్పుడు వరి అయ్యేవాడిని,
మంచం మీద పండుకుంటాం. దట్ ఇస్ అ ప్లేస్ టు స్లీప్. నిద్రపోయే స్థలం మంచం మీద. అయినా వరి అయ్యేవాడిని. వరి 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 టిల్ ఐ బరి. అది నెగిటివ్గా. పాజిటివ్ ఏంటో తెలుసా? ఇదిగో దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకో. దేవుని వాక్యాన్ని కడత పెట్టో. దేవుని వాక్యాన్ని విడగొట్టు. ఒక్కొక్క భాగం ఇందాక చెప్పాను కదా, ఏర్పరచబడిన వారు ఎవరు అంటే దివారాత్రులు దేవునికి మొరబెట్టేవారు. ఒక్కొక్క భాగాన్ని వేంచేయి, అవి విడగొట్టి దాన్ని తలపోయి దాని ముందు వెళ్ళు, వెనక వెళ్ళు. ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, సందర్భం ఏంటి, దా కింద ఏంటి, పైన ఏంటి, ప్రక్కన ఏంటి, ఆలోచన చేయటమే ధ్యానం చేయటం. మనం ఏదో కమండల మీద ఇలా కూర్చొని మోకాలను పెట్టుకొని ఇలా పెట్టుకొని అదంతా అవసరం లేదు, అంత అవసరం లేదు. వేర్ ఎవర్ యు ఆర్, టేక్ వన్ వర్డ్, జస్ట్ రిమెంబర్ దట్ వర్డ్. ఆ పైన కింద ముందు ప్రక్కన ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, అదే ధ్యానం చేయటం. ఈ మనసు దేంతో నింపుకుంటున్నా? మేము చదువుకున్నాం కంప్యూటర్ అంటే ఏం లేదట, గార్బేజ్ ఇన్ అండ్ గార్బేజ్ అవుట్. మనసు దేంతో నింపుకున్నావు? మనసు అంతా గార్బేజ్తో నింపుకున్నావా, చెత్తతో నింపుకున్నావా? చెత్తే బయటకు వస్తుంది, ఇంకేం బయటకు వస్తుంది? నువ్వు దేని చూస్తున్నావు అదే లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకేం బయటకు వస్తుంది? భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, ఎప్పుడు కొట్లాడుకునేవాళ్ళు. క్యాట్ అండ్ డాగ్ ఫైటింగ్ ఆల్ ద డేస్. పాస్టర్ గారు వచ్చారట, ఆయన ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు చెప్పారు, మీరు ఇంటర్నెట్ టీవీ చూస్తారా? చూస్తాం. ఇంటర్నెట్ చూస్తారా? చూస్తాం. ఆయన దర్శనంలో అటుపక్క ఇటుపక్క భార్య భర్తలు ఉంటే మధ్యలో దయ్యం ఉందట, బట్టలు లేవు, అది డాన్స్ చేస్తూ ఉందట. నువ్వు టీవీలు చూస్తూ, ఇంటర్నెట్ చూస్తూ, సీరియల్ చూస్తూ దయ్యాలన్నీ లోపల రాగా ఇంకెక్కడికి పోతాయి? ఇంకెక్కడికి పోతాయి? దయ్యాలు లోపలికి వస్తాయి కదా. ఆ దయ్యాలే మీ మధ్య చుచ్చు పెట్టాయి. ఒక అమ్మాయికి ప్రార్థన చేస్తుంటే దయ్యం బయటకు వస్తే ఆ పాస్ గారట, ఏయ్ ఎందుకు లోపలికి వచ్చావు, నాకు ఎందుకు వచ్చావంటే ఏంటి? ఈ అమ్మాయి వెరీ సీరియస్గా సీరియల్ చూస్తూ ఉంది. ఆమె సీరియస్గా సీరియల్ చూస్తుంటే సీరియస్గా నేను లోపలికి వచ్చేసానని చెప్పిందట. మరి సీరియల్ చూస్తే దయ్యాలు రాకపోతే ఏమొస్తాయి సార్? పరిశుద్ధాత్మ వస్తుందా? సీరియల్ చూసే వాళ్ళకి ప్రవచనం వస్తుందా? చూడకూడదు కదా, వినకూడదు కదా, పలకొద్దు కదా. రాత్రిపూట అవే చూస్తే అవే కళ్ళు రావా? అభద్రతా భావం, ఇన్ఫియారిటీ రాదా? మరేం చేయాలి? రీడ్ యువర్ బైబిల్, డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ ఈజ్ మై ట్రెజర్, మై ప్లెజర్. బైబిల్ నాకు ఇష్టం, ధ్యానం చేయటం నాకు ఇష్టం. కొంతమంది బైబిల్ కూడా మోయటం కష్టం సార్. స్మార్ట్ ఫోన్ పెట్టుకొని అందులో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకొని ఆ జేబులో పెట్టుకొని అవసరమా? దేవుడు కళ్ళు ఇచ్చాడు కదా ఆల్రెడీ. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అవసరమా? నా బైబిల్ నాకు చాలా ఇష్టం. ఐ రీడ్ ఇట్, ఐ మెడిటేట్ ఇట్. నోరు తెరిస్తే వాక్యమే, ధ్యానమే. దేవుని వాక్యంతో నింపుకో. ఎప్పుడైతే దేవుని వాక్యంతో నింపేసుకుంటావో వాక్యం లోపలికి రోగాలు బయటికి వెళ్ళిపోతాయి. బీపీ షుగర్లు బయటికి వెళ్ళిపోవును గాక. వాక్యం లోపలికి వచ్చును గాక. బీపీ షుగర్లు వాక్యం చదువుకో డే అండ్ నైట్. మనందరికీ తెలిసిన మొట్టమొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నిలువక కూర్చుండక శాస్త్రనందు ఆనందించుచు. అక్కడ రెండు ఉంది, ఆనందించుచు ధ్యానించువాడు. డిలైటింగ్ అండ్ మెడిటేటింగ్. ఆనందించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడట? నీటి కాళ్ళు ఎవరన్నా నాటబడినా. ఇంకా తర్వాత ఏముంది? అతడు చేయనిదంతయు. నేను బహుశా మీతో చెప్పానేమో, మొదటి కీర్తన నేను పెట్టుకున్న పేరెంట్ తెలుసా? చెట్టు పొట్టు అని టైటిల్ పెట్టుకున్నాను. చెట్టు అంటే ధ్యానం చేసేవాడు, ఆనందించేవాడు చెట్టులాగా ఉంటాడు. నీటి కాలువ చెట్టులాగా, కాలవందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. దుష్టులు అలాగుండగా గాలికి చెదరగొట్టు. అతడు చేయనిదంతయు. ఎప్పుడు? ధ్యానించినప్పుడు. ఎప్పుడు? ఆనందించినప్పుడు. 119వ కీర్తన చూస్తే అదిగో ధ్యానించడం అలాగే మరి ఆనందించడం రెండు గోస్ టుగెదర్. డిలైటింగ్ అండ్ మెడిటేటింగ్ గోస్ టుగెదర్. ఆనందించేవాడే ధ్యానిస్తాడు, ధ్యానించేవాడే ఆనందిస్తాడు. ఏమండి, మనకి ఇష్టమైన వారితో మనం గడుపుతామా, ఇష్టం లేని వారితో గడుపుతామా? బైబిల్ ఇష్టపడో? బైబిల్ అంటే ఇష్టపడో? ఇందులో ఆరోగ్యం ఉంది, ఇందులో దీవెన ఉంది, ఇందులో ఆశీర్వాదం ఉంది, ఇందులో జీవ మార్గం ఉంది, ఇందులో ప్రత్యక్షత ఉంది, ఇందులో రేమ ఉంది.
జాషువా, నువ్వు యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి, రాజులతో పోరాటం చేయాలి. నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యాన్ని దివారాతులు ధ్యానం చేయి, దివారాతులు ధ్యానం చేయి. రెండో చెప్తాను, ఇదిగో నువ్వు అది నీ నోట్లో ఉండాలి, నీ నోట్లో పలకాలి, నీ నోటితో బోధించాలి, నీ నోటితో చెప్పాలి. ఒక్క నిమిషం, నేనేం మాట్లాడుతున్నాను దినమంతా? ఎంతసేపు లోకాభిరామాయణమే నా నోట్లోంచి బయటకు వస్తుందా? రాజకీయాల నోట్లోంచి బయటకు వస్తుందా? నేను దేని గురించి మాట్లాడుతున్నాను నోరు తెరిచి? నేను లండన్లో చదువుతున్నప్పుడు వాళ్ళందరూ నా గురించి ఒక మాట చెప్పేవాళ్ళు, ఎవరి జోలికన్నా పోగానే జాస్పర్ జోలికి మాత్రం పోవద్దు అనేవాళ్ళు. ఎందుకు తెలుసా? ఆయన ఎప్పుడు దేవుని గురించి మాట్లాడతాడు, తన కుటుంబం గురించి మాట్లాడతాడు. మన పక్కన కుటుంబం నాకేం తెలుసు? నా కుటుంబమే నాకు అర్థం కావట్లేదు, ఇన్ని సంవత్సరాలు ఉన్నా. ఆయన జోలికి అస్సలు పోవద్దు, మాట్లాడితే వాక్యమే. ఆయనకి తగిలించుకోవటమే తెలుసు కానీ ఆయన జోలికి మాత్రం పోవద్దు. నా నోరు తెరిస్తే దేవుని వాక్యం వచ్చును గాక, దేవుని వాక్యం పలుకుదును గాక. ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని పలుకుదును గాక. ఈ శ్రమ, ఈ శోధన కొంతకాలం ఉంటుంది, ఈ చీకటి కొంతకాలం ఉంటుంది. ద డే విల్ కమ్, ద లైట్ విల్ కమ్, ద సన్ విల్ కమ్. వాక్యములు పలుకుదును గాక, వాక్యాన్ని పలుకుదును గాక, ఉచ్చరించుదును గాక. నేను పలికే మాటలు, నా నోటి నుంచి వచ్చే మాటలు నా చెవులు వినును గాక, అవి లోపలికి వెళ్ళను గాక, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చును గాక. బీపీ 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 వస్తుంది, షుగర్ 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 అంటే షుగర్ వస్తుంది, ఇంకా అన్నీ వస్తాయి. నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ వచ్చును గాక, దేవుని వాక్యం జీవం ఇచ్చును గాక, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చును గాక. ఫిల్ యువర్ హార్ట్. ఇది అసలే మోసకరమైంది. దేవుని వాక్యంతో నింపేసుకో. ఒకటి మీకు చూపెడతాను. ద్వితీయోపదేశకాండం చాప్టర్ 6, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. మనందరికీ తెలిసిన మాటలే. 6వ అధ్యాయం. ఇశ్రాయేలు వినుము, 4వ వచనం వినుము. యెహోవా పూర్ణ హృదయముతోను ప్రేమింపవలను, ఉండవలను, అభ్యసింపజేసి మాటలాడవలను, కట్టుకొనవలను, ఉండవలను. These are all action words. అవునా కదండి? కంటికి కనపడాలి, చెవికి వినపడాలి, నోట్లో మాట్లాడాలి, ఇంట్లో కనపడాలి, చేతికి కనపడాలి, గౌని మీద, రోడ్ల మీద. These are all action words. లేదు సార్, నా లోపట ఉంది సార్. నా లోపల ఏముంది? లోపట అది బయట కనపడాలి కదా. జాషువా ధ్యానం చేయి. జాషువా నోటితో పలుకు. టీచ్ దెమ్, బోధించు, పలుకు. నోరు నిండిన దాన్ని బట్టి మాట్లాడు. అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ హార్ట్ ద మౌత్ స్పీక్స్. హృదయం నిండిన దాన్ని బట్టి హృదయం దేంతో నింపేసుకుంటున్నావు? దేంతోనా? పరలోకంతోనా? కృపతోనా? ప్రార్థనతోనా? ఆ మాటలే బయటకు వస్తాయి. ప్రేమ గల హృదయం ఉంటే ప్రేమ మాటలు బయటకు వస్తాయి. లోకంతో నింపబడిన హృదయం ఉంటే ఆ లోకపు మాటలే బయటకు వస్తాయి. జాషువా, నీకు బలం ఇచ్చేది, ధైర్యం ఇచ్చేది, నిపుణం ఇచ్చేది ధర్మశాస్త్రం. ఒకటి ధ్యానం చేయి, రెండవది దానితో మాట్లాడు, దాని పలుకు. మూడవది అలాగున చేయుటకు జాగ్రత్త పడు, నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు. సార్ ఇందులో ఆరోగ్యం ఉంది, నాకు కావాలంటే ఆరోగ్యం, నేను లోబడితేనే ఆరోగ్యం వస్తుంది. ఇందులో దీవెన ఉంది, నేను లోబడితేనే దీవెన వస్తుంది. చెబితే రాదు, వింటే రాదు, ధ్యానం చేస్తే రాదు, మెమొరైజ్ చేస్తే రాదు. మరేం చేయాలి? డూ ఇట్. నువ్వు ధైర్యంగా ఉండాలంటే, నిబ్బరంగా ఉండాలంటే దాని నుంచి కుడికి కానీ ఎడమ కానీ పోవద్దు. దాని ప్రకారం చేయవలను, చేయుటకు జాగ్రత్త పడుము. అప్పుడే దీవించబడతావు.
అప్పుడే వర్ధలు చూస్తావు. వేర్ ఎవర్ యు గో యు షల్ ప్రాస్పర్. నీ మార్గాన్ని వర్ధల చేసుకుంటావు. ఈ రోజుల్లో నాకులాగా చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, మీకులాగా వినేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. కానీ ఎవరు తక్కువైపోయారు? పాటించే వాళ్ళు తక్కువైపోయారు. బైబిల్లో 3 ఉంటాయి. ఒకటి ఆజ్ఞలు. ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించాలి. రెండవది బైబిల్లో వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాన్ని విశ్వాసంతో ఎత్తిపట్టి ప్రార్థన చేసి స్వతంత్రించుకోవాలి. మూడవది సూత్రాలు ఉన్నాయి. ఏం తెలుసా? మొదటి వాడు కడపటి వాడు అవుతాడు. ఏ కొలతతో నువ్వు కొలుస్తావో, ఇట్స్ ఎ బిబ్లికల్ ప్రిన్సిపల్స్, ఇర్రివర్సిబుల్, యూనివర్సల్, హెవెన్లీ ప్రిన్సిపల్స్. అవి మార్చలేవు ఎవరో. వాగ్దానాలు పాటించాలి. వాగ్దానాలు విశ్వాసంతో ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. సూత్రాల్ని నెరవేర్చాలి. దేవుడు యెహోషువకి ఏమిచ్చాడు? రథాలు ఇచ్చాడా? ఆయుధాలు ఇచ్చాడా? టెక్నికల్ చెప్పాడా? టిప్స్ చెప్పాడా? నో 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 నో. స్ట్రాటజీస్ చెప్పాడా? నో. ఏం చెప్పా? నువ్వు ధ్యానం చేయి, ఇదే నీకు బలం ఇచ్చేది, ఇదే నీకు జయం ఇచ్చేది, ఇదే దేవుని మనసు, దేవుని తలంపు, ఆలోచన తెలియజేసేది. యెహోవాకు విరోధమైన ఆలోచన అయినా తలంపులు నెరవేరదు. అంతే. అది నెరవేర్చబడదు. ఇది దేవుని మనసు ఇందులో ఉంది. యు రీడ్ ఇట్, మెడిటేట్ ఇట్, బిలీవ్ ఇట్, షేర్ ఇట్, ఒబే ఇట్, మెమరైజ్ ఇట్. ఇతరులతో చెప్పు. మొట్టమొదట ఆమ్లెట్ వేస్తే హల్లెలూయా అది ఎలా ఉంటుందో ఇండియా షేప్లో వచ్చేస్తుంది. కానీ వండగా 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 ప్రాక్టీస్ చేయగా అప్పుడు సరి అయిన రీతిలో వచ్చేస్తుంది. దేవుని వాక్యం కూడా అంతే. డూ ఇట్, డూ ఇట్, డూ ఇట్. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. నేను ముందుకు వెళ్ళిపోతున్నా. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. ఓ సహోదరి యేసు ప్రభు మాట్లాడుతుంటే విని, అయ్యి బాబోయ్ ఎంత బాగా మాట్లాడుతున్నావు, ఏ తల్లి కానిందో ఆ తల్లి ఎంత ధన్యురాలు కదా అంటే యేసు ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? అవును కానీ, ఏంటి ధన్యురాలే ఆమె. అవును కానీ ఏమని చెప్పాడు తర్వాత? దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరీ ధన్యులు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధన్యులు చెప్పండి? ఆ తల్లి ధన్యురాలే. ఆమె స్త్రీలందరిలో ధన్యురాలు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ యేసయ్య చెప్పాడు మరీ ధన్యులు. ఎప్పుడు? దాన్ని లోబడినప్పుడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. 13వ అధ్యాయం 17వ వచనం. మీరెరుగుదురు గనక వీటిని చేసిన ఎడల ఎప్పుడు ధన్యులు అవుతారు? వీటిని చేస్తే ధన్యుడు అవుతా. బలం కావాలా? నిబ్బరంగా ఉండాలా? ధైర్యంగా ఉండాలా? ఆటలుపోట్లు వచ్చినప్పుడు నిలబడుతూ ఉండాలా? రీడ్ ద బుక్, ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞ లోపడతాడు, నా మాట లోపడతాడా? కూర్చొని ప్రభు ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ. నో, దట్స్ నాట్ ఎనఫ్. యెహోషువకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఈ రోజున దేవుడు అదే వాగ్దానాలు మనకిస్తూ ఉన్నాడా? పోరాటంలో జయం పొందటానికి, శత్రువులు జయించటానికి, పురాల్ని యేసునామములో పట్టుకుంటానికి, అసాధ్యమైంది ఒకటి లేకుండా ముందుకు సాగటానికి ఏమిచ్చాడు దేవుడు మనకు? వాగ్దానాలు ఇచ్చాడా? అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలు ఆ రోజున యెహోషువకు ఇచ్చిన దేవుడు ఈరోజు మనకు ఇస్తున్నాడా? టేక్ దట్ ప్రామిస్, వెయిట్ అప్ ఆన్ ద లార్డ్. 5 రాజులు వచ్చారు గిబెయోనీయులకు సహాయం చేయడానికి. దేవుడు చెప్పాడు, జాషువా లుక్ ఎట్ దోస్ కింగ్డమ్స్. ఆ రాజులు చూడు, సైన్యాన్ని చూడు, ఇసుక రేణులాగా వచ్చారు కదా. డోంట్ వరీ, వాళ్ళని నీకు ఆల్రెడీ అప్పగించేశాను అంతే. 5 రాజులు 1:5. కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, వాళ్ళే గెలుస్తారు. నేను నీకు తోడుగా ఉన్నా, అలా జరగదు. వాళ్ళందరూ నీకు ఇచ్చేసాను అంతే. యుద్ధానికి వెళ్ళాడు, ఇంకా జయం రాలేదు. ఏం చేశాడు తెలుసా?
ధైర్యం చేసి ఏంటి ఆజ్ఞాపించాడు, సూర్యుడా చంద్రుడా వెయిట్. జాషువా గారిని అడగటం నాకు ఇష్టం. జాషువా, ఎందుకు అలా చెప్తున్నావు? ఇప్పటి వరకు యూనివర్స్లో ఏ మనుషులు అలా 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 కమాండ్ చేయలేదు కదా, ప్రార్థన చేయలేదు కదా, ఎందుకు చెప్తున్నావు? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చబడాల్సిందే. 600 అయినా 106 అయినా నాకు ఇంకొంచెం లైట్ ఉంటే యుద్ధంలో జయం నాదే. నేనే అయితే ఏం చేసేవాడిని తెలుసా? ఎక్కడో తేడా వచ్చినట్టుంది. దేవుడు నిజంగా నాకు చెప్పాడా? మరి 5 రాసులు వస్తే అది సాధ్యం కాదు కదా, ఎక్కడో తేడాగా ఉన్నట్టుంది. అయినా నాకు కలిసి రావట్లేదు, అయినా చీకటి అయిపోతుంది, నా వల్ల కాదు. 1,00,000 సాకులు చెప్పేవాడినేమో. నా మాట అర్థమవుతున్నాయి బిడ్డ? నా మాట అర్థమవుతున్నాయి? వాగ్దానము కలిగిన యెహోషువ సాకులు చెప్పటం లేదు. వాగ్దానము నెరవేర్చడానికి అవసరమైతే ప్రకృతిని శాసించడానికి రెడీగా ఉన్నాడా? హల్లు చెప్దాం గట్టిగా, హల్లు చెప్దాం గట్టిగా. నీకు, నీ వాగ్దానానికి, నీ ప్రవచనానికి, నీ దర్శనానికి, నీ పిలుపుకి అడ్డంగా వచ్చేదాన్ని ఆపటానికి అవసరమైతే వాగ్దానాన్ని దేవుడు నీకు ఇచ్చును గాక. ఎత్తిపట్టుదువు గాక, ఎత్తిపట్టుదువు గాక. ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకొందువు గాక. ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతితో నిండుదువు గాక. 26వ సంవత్సరంలో ఏమొస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఒకటి తెలుసు, భయంకరంగా ఉంటుందని. కానీ దేవుడు నా పక్షంగా ఉంటే నాకు జయం ఇచ్చే దేవుడా. గాఢ అంధకారపు లోయలో నేను ప్రవేశించిన, ప్రయాణం చేసిన నా దేవుడు తోడుగా ఉండే దేవుడు, వెలుగు ఇచ్చే దేవుడు, కన్నీరు తుడిచివేసే దేవుడు, ఆదరించే దేవుడు, ఆశ్రయించే దేవుడు. ఆ దేవుడు మనకు తోడైన గాక. అలనాడు యెహోషువకు జయమిచ్చి నడిపించిన దేవుడు ఈరోజు మనల్ని నడిపించును గాక. 26వ సంవత్సరంలో దేవుని సన్నిధి మనకు తోడుగా వచ్చును గాక. ఆయన సన్నిధిలో ఆ భాగ్యాన్ని పోగొట్టుకొని కుందుము గాక. కాలాన్ని, సమయాన్ని మరచి దేవుని పాదాల దగ్గర పట్టుకుందుము గాక. పరలోకం తెరబడేదాకా, సమాధానం వచ్చేదాకా, జవాబు వచ్చేదాకా ఆయన పాదాలను విడవకుందుము గాక. దేవుడు మనకు తోడుగా ఉంటే అసాధ్యమైందంటూ ఏది ఏది? ఇందులో ఆరోగ్యము నాదే, ఇందులో దీవెన నాదే, ఇందులో బలము నాదే, ఇందులో ఆరోగ్యము నాదే. మనం బలహీనంగా ఉంటే దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తం కాదు. అలాంటి కృప దేవుడు మనకి సమృద్ధిగా దయచేయను గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మా గొప్ప దేవ, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం. 26 సంవత్సరాలు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై వందనాలు. ఆల్రెడీ 1 నెల గతించిపోయింది నాయన, 2వ నెలలకు వచ్చేసాం. మా దినములు నేతగాని ఈటి వల్లే త్వరగా గతించిపోతున్నాయి. సాగిపోయిన నీడలాగా మేమున్నాం ప్రభువా. యేసయ్యా, నీ కొరకు జీవించాలని ఆశ దండిగా ఉంది. నీ సన్నిధి మాతో పంపండి. అలనాడు మీరు యెహోషువతో మాట్లాడి బలపరిచారు, ధైర్యపరిచారు, ప్రోత్సహించారు. నీతో వచ్చువాడ నేనే, నీ ముందర నడుచువాడ నేనే, నీ శత్రులతో పోరాడువాడ నేనే, జయమిచ్చువాడ నేనే, రక్షించువాడ నేనే అని చెప్పి వారిని బలపరిచేవయ్యా. 26వ సంవత్సరంలో నీ బిడ్డలతో మీరు ఉందురుగాక, వారి ప్రయాణంలో ఉందురుగాక, వారి ఉద్యోగాల్లో ఉందురుగాక, వారి కుటుంబాల్లో ఉందురుగాక. దేవా, సమాధానకర్తవు, సమాధానంతో నింపండి అయ్యా. ఎవరెవరైతే కన్నీళ్లతో ఏడుస్తున్నారో, నీ పాదాలు తడుపుతున్నారో, వారి దుఃఖ దినములు సమాప్తం చేయండి అయ్యా. అంగలార్పు నాట్యంగా మార్చండి ప్రభువా. చీకటి తొలగించండి ప్రభువా. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్లని చెప్పిన మా దేవ, వెలుగు కలిగించండి ప్రభువా. నీ బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నా. సంఘానికి జ్ఞాపం చేసుకోండి, నీ బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి. ఎంతో కష్టపడి వచ్చారు, ఆశగా వచ్చారు, ఎదురు చూస్తూ వచ్చారు, నిరీక్షణతో వచ్చారు. మాట్లాడే దేవుడు అని, బలపరిచే దేవుడు అని, ఆదరించు వాడు అని ఆశగా వచ్చారయ్యా. నీ బిడ్డల ఆశను తీర్చండి, వారి హృదయాలు బలపరచండి, వారి నూతనపరచండి. వారు ఆశించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు మీరు కార్యాలు జరిగించండి. మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తున్నా దేవా. మేమేమి లోక సంబంధమైన కోరుకోవట్లేదు. ఈ యొక్క నెల, ఈ సంవత్సరం
నాయన ప్రారంభం నుంచి చివరి వరకు మీ సన్నిధి మాతో ఉంచండి అయ్యా. మా అడుగులు జారకుండా, మా అడుగులు తొట్టిల్లకుండా నాయన వెళ్ళుచుండగా, వచ్చుండగా, ఎక్కుచుండగా, దిగుచుండగా, నడుచుండగా అయ్యా మీ సేవలో, కుటుంబంలో, పరిచర్యలో, ఉద్యోగంలో, చేతి పనిలో మీ కృప, మీ సన్నిధి కటాక్షం, మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి అయ్యా. మీ బిడ్డల పక్షంగా ఉండి కార్యం జరిగించండి. ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను దీవించండి. మీ కృపకు, మీ దయకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం సిద్ధపరచుకుందాం. మనం సిద్ధపరచుకుందాం. ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం ప్రభు బలలో పాలు పొందుకోవటం. ఎంతోమందికి లేని భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మనల్ని రక్షించిన దేవుడు, మనం ఆయనతో నిత్యము సహవాసం చేయాలి కోరుకుంటున్న దేవుడు. ఆయన శరీరములో, ఆయన రక్తంలో పాలెవారమయ్యే గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆ రోజుల్లో ఆయన శిష్యులు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. కానీ యేసు ప్రభు పునరుద్ధారణ అయిన తర్వాత వారికి ఇచ్చిన 6 గొప్ప ఆజ్ఞల్లో ఇదొకటి. నా శరీరము తిని నా రక్తంలో పాలివారైతే తప్ప మీరు నాతో పాలివారిగా కాదని చెప్పిన దేవుడు. మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ప్రభువా, నాలో ఉన్న మాలిన్యాన్ని కొచ్చివేయండి, అపవిత్రతను తీసివేయండి. నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను చేయండి ప్రభువా. నా తలంపులు, నా మాటలు, నా క్రియలు, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా ఊహలు పరీక్షించండి ప్రభువా. నీకు ఇష్టమైనవన్నిటినీ కాల్చివేయండి. నీతో నడిచేవారిగా, నీతో సహవాసం చేసేవారిగా, నీ పాదాల దగ్గర కూర్చునేవారిగా, నీ స్వరం వినేవారిగా, నీ చిత్తం చేసేవారిగా, నిన్ను ఇతరులకు పరిచయం చేసేవారిగా చేయండి ప్రభువా. మనమే పరీక్షించుకుందాం. బైబిల్ చెప్తా ఉంది, మనమే పరీక్షించుకుని వెళ్ళా మన లోకంతో పాటు తీర్పు పొందకపోదుము. మనమే విమర్శించుకుంటే లోకంతో తీర్పు పొందకపోదుము. నన్ను ఎవరో విమర్శించాల్సిన పని లేదు, నాకెవరో తీర్పు చెప్పాల్సిన పని లేదు. నాలో ఉన్న దేవుని ఆత్మ నన్ను విమర్శిస్తుంది. నువ్వు ప్రార్థనలో సరిగా లేవు, నువ్వు సాక్ష్యం చెప్పటంలో నమ్మకంగా లేవు, దేవుని గణపరచడంలో, దేవునికి ఇవ్వటంలో నువ్వు నమ్మకంగా లేవు. ప్రేమగల దేవుడు, మన పాపమును మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన రక్తం వలన సమస్త పాపాన్ని కడిగి శుద్ధి చేసే దేవుడు. ప్రభు అయిన యేసు తన అప్పగిప్పబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి తన శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకైన విరవబడిన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రను రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోంది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాను. తండ్రి దేవా, నీ పాదములకై వందనాలు, స్తోత్రాలు. యోగ్యత లేని మాకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకై వందనాలు. నీ శరీరంలో, మీ రక్తంలో పాలివారంగా ఉండి మీతో సహవాసం చేయొచ్చు, మిమ్మల్ని ఆనందిస్తూ ప్రభువా, మిమ్మల్ని గురించి ఇతరులకు చెప్పే సాక్షి సాధనాలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. నీ బిడ్డలందరినీ దీవించండి. నీ బిడ్డల శరీరములు మీరు ఎరిగి ఉన్నారు, ఆత్మ మీరు ఎరిగి ఉన్నారు, కుటుంబ స్థితిగతులు, పరిస్థితులు ప్రభువా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండ్ నేకెడ్ టు యూ లార్డ్. సమస్తం బాహాటంగా ఎరిగిన మా దేవుడు కార్యం జరిగించండి. నాయన రొట్టెలో చేయి వేయగానే, ఈ పాత్రలో తాగగానే వారి శరీరంలో కార్యం జరిగించండి. దీర్ఘకాల వ్యాధులు లయము చేయండి ప్రభువా. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నిటికీ జయం, విజయం కలిగించండి ప్రభువా. ప్రార్థన చేస్తున్నా. నీ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తూ, నీ కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. నీతిమంతులుగా చేయును యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము,
రక్తము దుర్నీతినంత బాపును యేసు రక్తము దుర్నీతినంత బాపును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము